అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ఈ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి విత్తన సంరక్షకుడి వరకు రఘువీర్ గారి ప్రయాణం యువతకు మార్గదర్శకం అన్న ఈ అంశం గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని అందించగా, గాంధీ గారు భారతదేశం రైతుల గుడిసెలలో నివసిస్తుంది, చేనేత కార్మికుల నైపుణ్యం భారతదేశ కీర్తిని గుర్తు చేస్తుంది, కాబట్టి నన్ను నేను ఒక రైతు మరియు నేతగా అభివర్ణించుకోవడంలో గర్వంగా ఉంది అని అన్నారు. అయితే మనం నేడు చూడగలిగే సత్యం ఏంటి అంటే, ఆ రైతు జీవితాన్ని అభివృద్ధి చేయడానికి కొద్దిమంది మాత్రమే తమ జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక ప్రత్యేక వ్యక్తి ఇతను. ఐటీ రంగంలో విజయవంతమైన ఇంజనీర్గా ఉన్నప్పటికీ సస్యరక్షణపై ఉన్న ఆలోచనతో తన జీవన ప్రయాణాన్ని పూర్తిగా కొత్త మార్గంలో మలుచుకున్నారు. ఐటీ రంగంలో అధిక వేతనం, మెరుగైన జీవనశైలి ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న ఆలోచనలు మరింత పెద్దవి. సాంకేతికత ద్వారా నేను సంపాదనను సంపాదించగలను, కానీ నా జీవితానికి సార్థకత ఉండాలంటే ప్రకృతితో సంబంధాన్ని పెంపొందించుకోవాలి అనే దృఢ నిశ్చయంతో ఆయన ప్రకృతి వైపు అడుగు వేశారు. డాక్టర్ దేబల్దేవ్ గారి స్ఫూర్తితో స్థానిక విత్తన రకాల రక్షణపై కృషి చేయడం, వన్ సీడ్ రెవల్యూషన్ ఉద్యమం ప్రారంభించడం వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విత్తనం మన సమాజంలో మార్పును తెస్తుంది, ప్రతి విత్తనం కొత్త ఆశయాలకు నాంది అనే ఆలోచనతో కమ్యూనిటీ సీడ్ బ్యాంకుల ద్వారా విత్తన మార్పిడి ఉద్యమానికి రూపకల్పన చేశారు. ఇలా వ్యవసాయ రంగంలో తను చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు ఇతన్ను వరించాయి. ఈ అవార్డులు ఆయన కృషికి గుర్తింపుగా మారడమే కాదు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఇతను మరెవరు కాదు, మన ఆంధ్రప్రదేశ్ పెనమలూరు గ్రామానికి చెందిన రఘువీర్ గారు. మరిన్ని వివరాలు మనం రఘువీర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ముందుగా మీ పరిచయం, విద్యాభ్యాసం, దీనికి సంబంధించిన వివరాలు సార్. నమస్తే అండి, నా పేరు రఘువీర్. నేను బిట్స్పిన్నర్లో ఎంఎస్ చేశాను. ఎంఎస్ చేసి విప్రోలో ఒక 5 years జాబ్ చేశాను అనమాట, సాఫ్ట్వేర్ జాబ్. అది అంత ఆశాజనకంగా లేకపోవటం వల్ల, సంతృప్తిగా లేకపోవటం వల్ల నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వచ్చాను. సార్, మీరు విప్రో అంటే మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అంటే ఇటు అసలు నేషనల్ ఫార్మింగ్ వైపు ఎందుకు రావాలనిపించింది సార్? ఒక మనకి స్ట్రాంగ్ డెడికేషన్ ఉంటే తప్ప మనం ఇలా రాలేం కదా. సో ఆ స్ట్రాంగ్ డెడికేషన్ ఏంటి సార్? విప్రోలో మంచి డబ్బులు వస్తుంది, కానీ అక్కడ ఆహారం సరిగ్గా ఉండట్లేదు, అంటే మంచి ఆహారం దొరకట్లేదు. మా పేరెంట్స్ కూడా హెల్తీగా అంత బాగాలేరనమాట, ఎక్కువ హాస్పిటల్ తిరుగుతున్నారు. సో నేను గమనించమన్నప్పుడు ఈ వరి విత్తనాలు, మనం వరి తినటంలో తేడా ఉందండి. వైట్ రైస్ తింటున్నారు కదా. సో అలా నేను విత్తనాల గురించి తెలుసుకున్నాక, ముందు విత్తనం గురించి తెలుసుకున్నానండి. విత్తనం గురించి తెలుసుకున్నాక న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చాను. సార్, అంటే ఈ నేషనల్ ఫార్మింగ్ చేయాలని అనిపించిన తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? అండ్ ఈ సీడ్ సేవింగ్కి సంబంధించి మీరు దాన్ని ఏ విధంగా చేయడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. నేను అంతకుముందు నేను బిట్స్పిన్నర్లో ఎంఎస్ చేశాను. నేను చాలా తెలివిగల విద్యార్థిని నా అభిప్రాయం అనమాట. కానీ నేను రైస్లో ఏం తింటున్నాను అనేది నాకే క్లారిటీ లేదు. అంటే చాలామందికి తెలియదు అనమాట. అంటే మనం వైట్ రైస్, బ్రౌన్ రైస్, అదే మన నాలెడ్జ్. అంటే మనము పర్సనల్గా ఎంత వివిధ రంగాల్లో ఎంత మంచి పేరున్నా సరే మనం తినే రైస్ గురించి తెలియదు. అంటే వ్యవస్థ అలా ఉంది. ఇప్పుడు నేను ఒక రెడ్ రైస్ అని, ఒక నవారా ఉంది, నవారా రెడ్ రైస్, అది కేరళ వెరైటీ అనమాట. నేను ఒక మిత్రుడి ద్వారా ఆ రైస్ గురించి తెలుసుకున్నాను అనమాట. ఆ రైస్ని నేను తినటం మొదలెట్టాక నాకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తర్వాత కొంచెం తింటే సరిపోతుంది అనమాట. మామూలుగా ఇప్పుడు వైట్ రైస్ ఏంటంటే మనం ఎంత తిన్నా మనకి 1 గంట 2 గంటలు ఆకలేస్తుంది. ఈ నవారా అనేది ఏంటంటే కొంచెం ఒక 4 ముద్దలు తిన్నా సరే మీకు ఒక 5-6 గంటల వరకు మీకు ఆకలేదనమాట. చాలా ఫైబర్ ఉంటుంది, దాంట్లో ఐరన్ ఉంటుంది. సో ఇది మా మదర్కి వాడాక డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో వచ్చాయి. తగ్గిందని చెప్పలేదు, కంట్రోల్లో వచ్చిందనమాట. సో అది నేను ఆశ్చర్యపోయాను. అంటే రైస్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇంత మ్యాజిక్ ఉందనేది నాకు అప్పుడు నేను తిన్నాను కాబట్టి స్టార్ట్ అయిందనమాట. అది ఒక స్టార్టింగ్ పాయింట్ అండి అసలు మొత్తం నేను టర్న్ అవుట్కి. సార్, అంటే ఇప్పుడు మీరు బిట్స్ పిల్లైన తర్వాత విప్రోలో చేస్తున్న ఆ టైంలో మీరు దీని మీద ఫోకస్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్ అసలు?
ఇదేనండి. ఫుడ్ మీద ఏంటంటే నాకు అసలు ఈ ఏ ఏం తింటున్నాం అనేది క్లారిటీ లేదనమాట. తర్వాత ఏంటంటే అక్కడ సాటిస్ఫాక్షన్ లేదండి నాకు. బేసిక్‌గా ఏంటంటే నాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు ఇబ్బంది లేదు. సో, ఆ సాటిస్ఫాక్షన్ లేదు బేసిక్‌గా అక్కడ. ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది అవసరమా అనిపిస్తుంది నాకు. అంటే చాలామంది నేను చూస్తున్నాను. సో, 35 ఇయర్స్‌కి హార్ట్ అటాక్‌తో చనిపోవటం ఇవన్నీ చూశాక నాకసలు అంటే ఏంటి ఇది నిజమా? ఏంటి మన లైఫ్ మీద స్ట్రాంగ్ ఒక ఒక ఆలోచన జరిగిందనమాట. ఆలోచన జరిగినప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది నాకు ఒక మార్గంలో అనిపించింది. సార్ మరి ఈ వన్ సీడ్ రెవల్యూషన్కి సంబంధించి అంటే దీనికి అడుగులు ఎప్పుడు పడడం జరిగింది? ఆ అడుగులకి సంబంధించిన వివరాలు సార్. అది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? దానికి సంబంధించిన వివరాలు సార్. తప్పకుండా. సో, నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాము వచ్చినప్పుడు విత్తనాలు దొరకట్లేదండి. అంటే దేశవాళీ విత్తనాలు చాలా రేర్‌గా దొరుకుతున్నాయి అన్నమాట. దాంట్లో కూడా ఏంటంటే క్వాలిటీ సీడ్ అనేది చాలా 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 పెద్ద ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే ఇప్పుడు బయట దొరికే వెరైటీస్ అన్నీ కూడా చాలా చాలా కంపెనీస్ తయారు చేస్తే అంతా ఓకే. ఈ దేశవాళీ విత్తనాలు మనం రైతు దగ్గర తీసుకోవాలి. ఆ రైతుకి ఆ విత్తనాన్ని తీసుకోవడం రావట్లే పంట నుంచి. దానివల్ల ఏమవుతుంది, ఒకే విత్తనంలో ఒక 3, 4 వెరైటీలు కలిసిపోవటం. సో, అంటే ఇవన్నీ ఏంటంటే సీడ్ మీద అవగాహన లేకపోవటం వల్ల అంటే రైతుకి అవగాహన మిస్ అయింది. గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక రైతు సీడ్‌ని తనే తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. బయట దొరుకుతుంది. సో, దానివల్ల సీడ్‌ని పొలం నుంచి ఎలా తీసుకోవాలన్న నాలెడ్జ్ ఆ రైతు నుంచి పోయిందనమాట. సో, అప్పుడు అందుకు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ముందు వ్యవసాయం ఎప్పుడైనా చేయొచ్చు. ఈ దేశవాళీ విత్తనాల మీద పనిచేయాలి అని తెలుసుకున్నాక డాక్టర్ దేవల్ దేవ్ అని ఒరిస్సాలో ఒక సైంటిస్ట్ ఉన్నారండి. ఆయన ప్రపంచంలో ఎక్కడా లేని వెరైటీలు ఆయన దగ్గర ఉన్నాయి. 1440 వెరైటీలు ఉన్నాయి ఆయన దగ్గర వరిలోనే. అంటే ఇక్కడ ఏ 2 వెరైటీలు ఒకటి కాదు. కుకింగ్ టైం, కలర్, టేస్ట్, ఎరోమా, సైజ్, పంటకాలం అన్నీ డిఫరెంట్ అనమాట. అప్ ల్యాండ్, లో ల్యాండ్, మీడియం ల్యాండ్లో పండే డిఫరెంట్ వెరైటీస్ ఆయన కలెక్ట్ చేశారు. సో, ఆయన 25 ఇయర్స్ నుంచి కూడా విత్తనాన్ని అమ్మకుండా ఈ చిన్న రైతులు 3 ఎకరాలు 2 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఆయన ఉచితంగా విత్తనం ఇస్తాడనమాట. నేను ఆయనకి మెయిల్ పెట్టి ఆయన పొలంలో ఒక నెల పని చేశాక నాకు పూర్తి అవగాహన వచ్చిందనమాట. ఇక నేను మెల్లగా ఆయన దగ్గర కొన్ని వెరైటీలు తీసుకుని ఇండియా మొత్తం తిరిగి అక్కడ ట్రైబల్స్ దగ్గర కొన్ని కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా మన పొలంలో ఇప్పుడు 250 రకాల విత్తనాలు. దాంట్లో రెడ్ రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది, వాసన బియ్యం అంటే ఎరోమా అనమాట. మనకు ఎరోమా అనగానే మనకు బాస్మతి గుర్తొస్తుంది. సో, బాస్మతిలో ఏమైందంటే అది హైబ్రిడైజ్ చేశారు. చాలామంది తెలియదు. హైబ్రిడైజ్ చేయడం వల్ల మనము బాస్మతి రైస్ వండినప్పుడు మసాలా వేస్తేనే ఆ వాసన. కానీ మా దగ్గర ఉన్న దేశవాళీ బియ్యం మీరు వండుతుంటేనే జస్ట్ ఒక హాట్ వాటర్లో దాన్ని వండుతుంటేనే ఆ చుట్టుపక్కల ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది అనమాట. ఏంటి మసాలా వేయకుండా. సో, ఇలాంటి రైస్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. సార్ మీరు ఇప్పుడు ఆ యొక్క విత్తనాలన్నీ కూడా మీరు తీసుకుని వచ్చి ఇక్కడంతా చేయడం జరిగింది కదా సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. సో, అప్పుడు మనము చాలా కష్టపడడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి సార్ మరి ముఖ్యంగా? చాలా స్టార్టింగ్‌లో చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయండి. అంటే మన సొంత పొలంలో మనం చేస్తున్నా కూడా ఫస్ట్ ఏంటంటే పక్క రైతులే నుంచే మనకి ఒక వ్యతిరేక భావన వస్తుందనమాట. ఏంటంటే ఇది కొత్త వెరైటీ వచ్చిందని ఒక హేళనగా ఒక హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట. మన వెనక చోటు నవ్వటం, ఏంటో తెచ్చారు కొత్త వెరైటీలు ఇక్కడ పండుతాయా అని రకరకాల ఉంటాయి. సో, ఇవన్నీ దాటుకుని మేము ఒక పంట వేసాము, విత్తనం కూడా తీసాము. అది కోసే టైంలో మాకు ఒక రాత్రి ఎవరో వచ్చి ఒక 30 వెరైటీలు అండి, మొత్తం 200 వెరైటీలు 30 వెరైటీలు రోడ్డు పక్కన వెరైటీలు మొత్తం కోసుకెళ్ళిపోయారు. సో, ఇది ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే రకరకాలు మనం కారణాలు చెప్పలేము కానీ ఈ బాధలు పడ్డాము. ఇప్పుడు మేము చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది. స్టార్టింగ్లో ఏంటంటే ఇదే ప్రమాదం ఏమో అనుకుని మరి ఎందుకు చేశారో తెలియదు మనకు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు మన ఈ విత్తనాలు అడుగుతున్నారు. సార్ మరి మీరు మీ గ్రామంలో ఈ యొక్క సామాజిక విత్తనాలకు సంబంధించి బ్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా సార్. సో, అది ఎలా రన్ అవుతుంది దీనికి సంబంధించి సార్? ఈ విత్తనాలండి, ఈ విత్తనాల మీద మీరు తీసుకుంటే అసలు ఇది పెద్ద బిజినెస్ సెక్టర్ అండి. ఇంటర్నేషనల్గా పెద్ద బిజినెస్ సెక్టర్. అది మీరు హైబ్రిడ్ వెరైటీస్ కానీ, ఓపెన్ ప్యాలెట్ వెరైటీస్ కానీ, నేటివ్ వెరైటీస్ కానీ ఏ విత్తనం తీసుకున్నా సరే అది మల్టీనేషనల్ కంపెనీస్ దాన్ని ఒక పెద్ద బిజినెస్గా చేస్తున్నాయి. సో, ఇప్పుడు వాళ్ళకి తట్టుకుని మన దేశవాళీ విత్తనాలు మనం చేయాలంటే మనం కమ్యూనిటీ లెవెల్లో వెళ్ళాలండి. కమ్యూనిటీ లెవెల్ అంటే మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఆ విత్తనం ఎవరిది కాదు, నాది కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, ఆ కమ్యూనిటీ మా 30 మంది ఫార్మర్స్ ఉంటే కమ్యూనిటీలో ఆ విత్తనం ఆ 30 మందికి చెందుతుంది అనమాట. సో, మేమేం చేస్తామంటే మనకి 30 వెరైటీలు ఉన్నప్పుడు ఆ 30 వెరైటీలు ఒక రైతుకి ఇవ్వకుండా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రైతుకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఈజీగా ఉంటుంది. కానీ మేము మొత్తం హార్వెస్ట్ అయిపోయినప్పుడు మొత్తం తీసుకొచ్చి మా బ్యాంకులో పెట్టినప్పుడు సో 30 వెరైటీలు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఒక ఫార్మర్కి ఆ వెరైటీ కాకుండా వేరే వెరైటీ కావాలంటే అతను ఈజీగా తీసుకుంటాడు అనమాట. ఇక్కడ మేము చేస్తుంది మిగతా సీడ్ కంపెనీస్కి మా సీడ్ బ్యాంక్కి తేడా ఏంటంటే మేము విత్తనాలు అమ్మము, కొనము.
సో అలా అని ఉచితంగా కూడా ఇవ్వము అనమాట. మీరు ఒక మంచి విత్తనం మీ ఏరియా నుంచి పట్టుకొస్తే మేము మీకు కిలో పట్టుకొస్తే మేము కిలో ఇస్తాం. సో ఎందుకంటే ఇక్కడ మీ కమర్షియల్ అయిపోతే విత్తనం అనేది వ్యాపారంగా మారితే క్వాలిటీ ఉండదనేది అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు విత్తనం పనిచేస్తున్నాయి, కానీ ఇప్పటికీ కూడా రకరకాల పంటల్లో క్వాలిటీ సీడ్ అనేది దొరకదు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని దాన్ని మేము ఛాలెంజ్ చేయడానికి ఏంటంటే ఒక చిన్న మోడల్ క్రియేట్ చేసామన్నమాట. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లో ఒక ఫార్మర్ చెప్తాడు, మాకు నెక్స్ట్ ఇయర్ నాకు ఈ సీడ్ కావాలి, ఈ అరటి వెరైటీ కావాలి, ఈ దుంప కావాలి, ఈ వెజిటబుల్ కావాలని చెప్పినప్పుడు మాకు ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లో మా ఆంధ్ర ఫార్మర్సే కాకుండా ఇండియా మొత్తం ఫార్మర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా విత్తనాల మీద పనిచేస్తున్నారు. సో వాళ్ళు మాకున్న పరిచయాల ద్వారా మేము ఆ విత్తనాన్ని మనం తెప్పించి మా కమ్యూనిటీ సీడ్ బ్యాంకులో పెడుతున్నాం అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే ఒక రైతుకి మా కమ్యూనిటీలో ఉంటే అతనికి ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం కొనకుండా దొరికే ఒక ప్రక్రియను మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. అది నాకు తెలిసి ఇండియాలో చాలా చాలా తక్కువ మంది చేస్తున్నారు. డాక్టర్ రేబల్ దేవ్ మాకు ఇన్స్పిరేషన్. సో తర్వాత మేము ఇక్కడ ఆంధ్రాలో మేము తప్ప ఇంకెవరు చేయట్లేదు ఆ ప్రక్రియ. సార్, మరి ఈ దేశవాళీ విత్తనాలు వాడకం అనేది మనకి చాలా అరుదుగా కనిపిస్తుంది కదా సార్. అంటే సాధారణ రైతులను మీరు చెప్పినట్టు చాలా కంపెనీస్కి సంబంధించి అందరూ అక్కడ వెళ్ళి కొనుక్కోవడం, తీసుకొచ్చి వేయడం అలా జరుగుతుంది. కానీ సాధారణంగా ఉన్న రైతులకి దీని యొక్క ఆవశ్యకతని ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు సార్? వాళ్ళు ఎలా ముందుకు రావడం జరుగుతుంది? చాలా చాలా మంచి ప్రశ్న. నేను ఇప్పుడు అరకు దగ్గర పాడేరు అని ఒక ట్రైబల్ ఏరియా ఉంది. అక్కడ మనం అనుకుంటాం ట్రైబల్స్ దగ్గర ఇంకా దేశవాళీ విత్తనాలు బతుకున్నాయి, మనం అరకు సంతకి వెళ్ళినప్పుడు లేకపోతే పాడేరు సంతకి వెళ్ళినప్పుడు మనం అక్కడ దొరికేవన్నీ కూడా నాటు విత్తనాలు అని అనుకుంటున్నాం. అది అపోహ అండి. ఎందుకంటే చాలా వరకు అక్కడ కూడా కొన్ని పసుపు, తర్వాత కొన్ని వలిసలు అంటారు, ఆయిల్ సీడ్స్, అవి 2-3 వెరైటీలు గుమ్మడి ఇవి తప్ప మిగతా రైస్ మెయిన్ క్రాప్స్ అన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసినాయి అక్కడ కూడా. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ కంపెనీస్ కానీ వెళ్ళి వాళ్ళని ఇది వేయండి మీకు దిగుబడి ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళు ఈ దేశవాళీ విత్తనాలని పక్కన పడేసి అవి వేయటం మొదలెట్టారు అనమాట. కానీ ఒక 2 years బ్యాక్ ఏమైందంటే ఒక ఫార్మర్కి మేము ఒక 1 kg విత్తనం ఇచ్చామన్నమాట. ఊరిని ట్రై చేయండి, ఒక కార్నర్లో వేసి ట్రై చేస్తే అతను ట్రై చేశాడు. అతను హైబ్రిడ్ వెరైటీ ఎక్కువ వేసుకున్నాడు 90%, ఒక 10% మనం ఇచ్చిన విత్తనం వేశాడు. ఆ సంవత్సరం ఏమైందంటే పూర్తిగా కరువు. అరకు అటు సైడ్ ఏంటంటే మొత్తం కూడా వర్షాధారిత పంటలు అనమాట. వాన పడితేనే పంట ఉంటుంది, ఒకే పంట ఉంటుంది అక్కడ వరి. అది కొండల మించి వాటర్ వస్తే స్టఫ్ ఫార్మింగ్ అంటారు అనమాట. స్టెప్పులుగా వాటర్ కిందకు వస్తుంటాయి. ఆ సంవత్సరం అసలు వాటర్ లేవు, ఆ నర్సరీ మొత్తం ఎండిపోయింది అనమాట. కానీ ఎట్లాగో కొంచెం బతికింది. కానీ మా దేశవాళీ విత్తనాలు మేము ఇచ్చినవి అక్కడ అద్భుతంగా పెరిగినాయి, మంచి ఈల్డ్ వచ్చింది. అతను పోయిన సంవత్సరం వేసిన హైబ్రిడ్ వెరైటీస్ అసలు పంట రాలేదు. సో ఇది మేము 100 చెప్పొచ్చు ఈ విత్తనం ఏంటి గొప్ప అది ఇదని. కానీ మేము ఎప్పుడైనా సరే ఒక ఫార్మర్కి 1 ఎకరం 2 ఎకరాలు ఏమైనా ఎప్పుడు పుష్ చేయమండి, ఒకేసారి చెప్పం. సో మీరు ఒక 10 అడుగులు 20 అడుగుల్లో ఈ విత్తనం ప్రయోగంగా వేసుకోండి, మీకే తెలుస్తుందని చెప్తాం అనమాట. ఎందుకంటే అతను ఏ రైతైనా సరే పంట చూస్తేనే అతనికి 100 క్వశ్చన్స్ ఆన్సర్ తెలిసిపోతాయి. మనము ఒక పుస్తకం చెప్పొచ్చు, ఒక రోజంతా ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఒక మంత్ అంతా ట్రైనింగ్ ఇవ్వచ్చు, కానీ అతనికి రకరకాల డౌట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే అతనికి అది జీవనాధారం. మనకి నెలకి శాలరీస్ వచ్చేస్తుంటాయి, కానీ అతనికి ఏంటంటే ఆ పంటే జీవనాధారం కాబట్టి అతను త్వరగా నమ్మడు అనమాట. అందుకని మేము ఇలా చేసినప్పుడు అతను ఆశ్చర్యపోయి ఈ సంవత్సరం మీరు నంబరు మొత్తం అంతా కూడా హైబ్రిడ్ వెరైటీ తీసి మొత్తం ఇదే వెరైటీ వేస్తున్నాడు, పక్క ఫార్మర్స్ కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ అండి, చూడండి ఇది మాకు నేషనల్ అవార్డు వచ్చిన దానికన్నా ఇది పెద్ద ఆనందం నాకు. ఎందుకంటే రియల్గా ఫార్మర్ అక్కడ హ్యాపీగా ఉన్నాడు. నాకు మొన్న కాల్ చేసి ఇది బియ్యం కూడా ఎక్కువ వస్తుందని చెప్పాడు నాకు. సో ఇదే మార్పు అండి. ఇక ఫార్మర్కి మనము ఇంతకన్నా పెద్ద మార్పు ఉండదు, మనం ఎంత చెప్పినా ఉండదు. అతను పంట చూస్తేనే నమ్ముతాడు, చూశాడు అక్కడ. సార్, మరి దీని గురించిన లాభాలు ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్. అంటే పూర్తి లాభాలు, మన ఈ దేశవాళీ విత్తనాల వాడకం ద్వారా వచ్చే పూర్తి లాభాలు. దేశవాళీ విత్తనాలు వాడటం వల్ల 3 ముఖ్య లాభాలండి. ఫస్ట్ ఏంటంటే ఇది క్లైమేట్ రెసిలియంట్ అంటే ఇప్పుడు అందరూ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అంటున్నారు. క్లైమేట్ చేంజ్ కూడా అయిపోయింది, ఇప్పుడు క్లైమేట్ ఎమర్జెన్సీ అంటున్నారు. అంటే మీకు వాన ఎప్పుడు పడుతుందో తెలియదు, మీకు ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు, మీకు చలి ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అలా తయారైపోయింది. సో ఇప్పుడు క్లైమేట్ ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితుల్లో మీరు వాతావరణాన్ని అసలు మీరు ఎటువంటి ఊహకు అందని వాతావరణం వస్తున్నప్పుడు మీకేంటంటే ఆ కరువుని వరదని తట్టుకునే వెరైటీస్ కావాలి. ఒకే పంట కాలంలో కరువుని వరదని తట్టుకునే దేశవాళీ విత్తనాలు ఉన్నాయి. అదే దీని మెయిన్ స్పెషాలిటీ. ఫస్ట్. సెకండ్,
ఒక వ్యవసాయం చేస్తున్నామంటే ఈ హైబ్రిడ్ విత్తనాలు ఫార్మర్ నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకుంటాయి. అంటే వాళ్ళకి మనము సమయానికి నీరు ఇవ్వటము, తర్వాత దానికి సమయానికి పోషకాలు స్ప్రే చేయటము, ఇలా రకరకాల బాధలు ఉంటాయి అన్నమాట. కానీ దేశవాళీ విత్తనాల్లో ఏంటంటే అది గాలికి పండుతాయి. అంటే చాలా చాలా వైల్డ్ వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే రైతు నుంచి ఎక్కువ ఆశించవు. సో మినిమం వాటర్ మేనేజ్మెంట్ చేసుకుని కొంచెం ఒకసారి మన ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటివి మనం చేసుకుంటే, జీవామృతం అంటాం మేము, జీవామృతం ఒకసారి ఇచ్చుకుని అలా చేస్తే చాలా ఈజీగా వరి పండించవచ్చు. సెకండ్. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము హైబ్రిడ్ వెరైటీస్లో మనకి దిగుబడే ప్రధానం. సో దిగుబడి ఎంత ప్రధానం అంటే 40 బ్యాగులు 50 బ్యాగులు, దాన్ని బట్టే ఒక రైతుకి అవార్డు ఇవ్వాలన్నా సరే దిగుబడిని బట్టి అవార్డు ఇచ్చే రోజులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఐకార్ సైంటిస్టులే దిగుబడి ఆట ఆడారు స్టార్టింగ్లో. ఇప్పుడు ఐకార్ సైంటిస్టులే ఆ దిగుబడిని పక్కన పెట్టి ఇప్పుడు క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ మీద వాళ్ళే పనిచేస్తున్నారు, నేను కాదు. సో ఐకార్ న్యూఢిల్లీ మెయిన్ ఇండియాకి మొత్తానికి వాళ్ళే తలమానికం. వాళ్ళు కూడా ఇప్పుడు క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ మీద ప్రయోగం చేస్తున్నారు. అంటే అది ఆవశ్యకం అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు కూడా దాని మీద పని చేయండి అని వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు దాని మీద చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి నేటివ్ వెరైటీస్ ఆల్రెడీ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. వీటిలో పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ న్యూట్రియంట్, ఇప్పుడు మీరు హైబ్రిడ్ వెరైటీ మీరు కిలో తిన్నా, మా దేశవాళీ విత్తనం ఒక 100 గ్రామ్స్ తిన్నా, 100 గ్రామ్స్లోనే ఎక్కువ మీకు న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఒకటి క్లైమేట్ రెసిలియంట్, 2 మినిమం ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఫార్మర్, అంటే ఫార్మర్ నుంచి తక్కువ ఇన్పుట్స్ తీసుకుంటుంది. 3వది దీంట్లో పోషకాలు అధికంగా ఉన్నాయి. ఈ 3 అనేది చాలా చాలా కీలకం అనమాట దేశవాళీ విత్తనాల గురించి చెప్పినప్పుడు. సార్ మరి మీరు ఇప్పుడు చెప్తే కనుక ఇదంతా చూస్తే కనుక మనకి ఓర్పు, సహనం అనేది చాలా అవసరం అనిపిస్తుంది సార్. కానీ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉంటే కనుక చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే కొన్ని మిస్లీడింగ్ న్యూసెస్ అలాంటివి విని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి అంటే ఫార్మింగ్లోకి దిగేసి ఇన్వెస్ట్ చేసేసి తర్వాత నష్టం వచ్చేసి మళ్ళీ చేతులు దుడిపేసుకుని ఇలా చేస్తున్నాను సార్. సో అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ దీనికి సంబంధించిన వివరాలు? చాలా చాలా మంచి ప్రశ్న అండి ఇది. నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నా మిత్రులు కూడా ఇలా చేశారు. ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియో చూస్తారండి, ఎకరంలో 1,00,000 ఒక నెలకి 1,00,000 అని ఒక యూట్యూబ్ వీడియో చూశాను రీసెంట్గా. అదేంటంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదండి. అది మిస్లీడింగ్ చేయటం మాత్రమే అది. సో అందుకని మనం ఎవరైతే వ్యవసాయంలోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు జాబులు మానేసి రాకుండా ఒక చిన్న మీ బాల్కనీలో ఒక 4 కుండీలు పెట్టుకుని ఒక టమాటో, ఒక మిర్చి, ఏదో ఒకటి, అది సీడ్ బయట దొరుకుతుంది, దేశవాళీ విత్తనం కూడా దొరుకుతున్నాయి, తీసుకుని ఒక సీడ్ నుంచి సీడ్, అంటే ఒక సీడ్ మీరు ఈరోజు వేస్తే అది కాయాలి, ఒక కాయని అలా పక్కన పెట్టేస్తే సీడ్ కింద తీసుకుని అలా మీరు సీడ్ నుంచి సీడ్ తీస్తే మీరు అది మీ కొలమానికి అనమాట. ఎందుకంటే చాలామంది ఆ కుండీ దగ్గర ఒక టమాటా మొక్క కుండీలో పెంచి ఒక సీడ్ నుంచి సీడ్ తీయడంలో కూడా చాలామంది 90%, 100లో 100 మంది చేస్తే ఒక 10 మంది మాత్రమే రాగలుగుతారు సీడ్ టు సీడ్. 100 కారణాలు, దాంట్లో వాళ్ళు నీళ్లు పోయకపోవటం, దానికి మొక్క ఎదగకపోవటం, మొక్క పురుగులు రావటం, సో లేకపోతే రకరకాల కారణాలు అనమాట. సో ఇది చాలా వ్యవసాయం అనేది చాలా ఓపికగా కూడుకున్న విషయం అండి. వ్యవసాయం కాదు, మనం ఏ కళలు తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే ఓపికతో కూడుకున్నది. ఇప్పుడు చాలామంది ఫాస్ట్గా నాకు రావాలంటే కుదరదు. సో ఒక టమాటా రావాలంటే మీరు ఇవాళ విత్తనం పెడితే ఒక 3 నెలలకి మీకు టమాటా వస్తుంది. ఒక మిర్చి రావాలంటే ఇవాళ విత్తనం పెడితే 3 నెలలకి. ఒక వరి రావాలంటే, ఒక వరి గింజ రావాలంటే గింజ నుంచి గింజకి 5 నెలలు అది ఎలికలు తినకుండా, వాన పడకుండా, వరద రాకుండా అన్నీ మీరు కాపాడుకుంటే మీకు పంట వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో మనము ఇలా కంప్యూటర్స్ చేసేవాళ్ళంటే ఎంటర్ కొట్టంగానే మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది, ఇంకోటి ఆన్ చేయగానే ఆన్ అవుతుంది, క్లోజ్ చేయగా. ఈ ప్రకృతి అలా కాదండి, చాలా ఓపిక ఉండాలి. అదేంటంటే ముందు మన మానసిక స్థితి కూడా అలా ఉండాలి. సో నేను సాఫ్ట్వేర్ చేస్తాను, నేను నాకు అంత నాలెడ్జ్ ఉంది, నా స్టైల్లో, నా స్పీడ్లో ఫార్మింగ్ పండాలంటే అది మీరు ప్రకృతికి సవాల్ చేసినట్టు అనమాట. అది జరిగే పని కాదనమాట. సో అందుకని చాలా ప్రశాంతంగా ముందు పరిగెత్తడం ఆపాలండి. పరిగెత్తడం ఆపి మీ బాల్కనీ కుండీలో ఇలా మెల్లగా చేసుకున్నాక మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎంత మనము టైం స్పెండ్ చేసాము, ఎంత దిగుబడి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మొదటి సంవత్సరం 2-3 సంవత్సరాలు మీకు దిగుబడి చాలా తక్కువ వస్తుంది. సో అందుకని మీరు ఒకేసారి నాకు పొలం ఉంది 10 ఎకరాలని 10 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేయకుండా ఒక అరెకరం, పావెకరం మీ ఇంటి వరకు చేసుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి. సంవత్సరానికి ఖర్చులు ఎంత అవుతుంది, మనకి ఎంత వచ్చిందని. దాన్ని బట్టి మీకు డిమాండ్ ఉంటే మీరు చేస్తారు, లేకపోతే మీరు అది రెగ్యులర్గా ఎలా ఉందో అదే బెటర్ అండి. ఎందుకంటే సడన్గా 10 ఎకరాలు చేసి మీరు లాస్ అయ్యి మొత్తం
అలా చేయకుండా సో ఒక అరెకరంలో మీరు చేయగలిగితే చాలా గొప్ప విషయం అది. సార్ మరి వేస్ట్ టు ఫార్మింగ్ కానీ లేకపోతే టెక్నిక్స్కి సంబంధించి మీరేం చెప్తారు సార్? టెక్నిక్స్ బేసిక్గా మూలాలకు వెళ్ళిపోవాలండి. చాలా సులభం. బేసిక్గా మనకి ఈ కెమికల్ ఫార్మింగే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ డోసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక కెమికల్ కొట్టాలి, ఏది కొట్టాలి, ఎంత కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అనేది డోస్ ఎంత చాలా కన్ఫ్యూజన్. అది మనకి ఎవరు గైడ్ చేస్తున్నారంటే కెమికల్ షాప్ అతను డైరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే ఊళ్ళల్లో చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఒక మిర్చిలో ఒక పురుగు వస్తే ఏం చేయాలని ఆ పురుగు ఫోటో తీసుకుని కెమికల్ పురుగు మందులు దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక రైతు అడిగే పరిస్థితి ఇప్పుడు. అంటే వ్యవస్థ ఇలా ఉంది, మనం ఏం చేయలేము. సో దేశవాళీ విత్తనం వాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా చాలా సులభం. అది ఏంటంటే ఇంత కాంప్లెక్స్గా ఉండదు అనమాట. ఎందుకంటే మనం జీవామృతం క్రియేట్ చేసుకుంటాము. తర్వాత ముందు పంట వేసే ముందు నవధాన్యాలు పంట మీద జల్లేసి అది భూమిలో కలిగి చేస్తారు. అలా కలిగించడం వల్ల భూమిలో బోల్డంత కార్బన్ శాతం ఉంటుంది. అది మెయిన్. ఫస్ట్ ఏంటంటే మన సీడ్ ఎంత గొప్పది తీసుకున్నా సరే భూమి బాగుండాలి, భూమిలో బ్యాక్టీరియా ఉండాలి. సో భూమి బాగుండి భూమిలో బ్యాక్టీరియా ఉంటేనే మీకు అది పంట వస్తుంది అనమాట. సో అలా అందుకని ఏంటంటే మనము ఆల్రెడీ ఎవరన్నా ప్రకృతి వ్యవసాయం చేసే రైతు దగ్గర మీరు ఒక 2-3 రోజులు పూర్తిగా గడిపితే సో మెల్లగా అతనితో మీరు పరిచయాలు పెంచుకుని వాళ్ళ పొలంకి రెగ్యులర్గా వెళ్ళి మీరు చూస్తూ ఉంటే ఒక వరి ఉందనుకోండి, వరిలో మూడు దశలు ఉంటాయి. సో మీరు నారు పోసే దశ ఒకటి ఉంటుంది, తర్వాత పిలక వేసి తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది, తర్వాత హార్వెస్టింగ్ ఒకటి. ఈ సైకిల్ మొత్తం మీరు చూడగలిగితే మీరు ఏ పంట వేద్దాం అనుకుంటున్నారో ఆ పంట సైకిల్ మొత్తం మీరు చూసి ఒక ప్రకృతి అలా చేసి నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా యూట్యూబ్ వీడియో చూసేసి నేను ఈ రేపే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు నష్టపోతారు. మీకు విషయం అర్థం కాదు ఫస్ట్, నష్టపోతారు అనేది సెకండ్. సో అందుకని ప్రశాంతంగా ముందు చేసే రైతుల దగ్గరికి వెళితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. చెప్పటాకే ఉండదు. భూమిని బాగు చేసుకోవాలి ఫస్ట్. భూమి మొత్తం అంతా కూడా మనం యూరియా డిఏపి వేసేసి అధిక దిగుబడి అని పేరు చెప్పేసి 40 బస్తాలు 50 బస్తాలు భూమి నుంచి లాగేసాం, కానీ భూమికి ఇవ్వట్లా మనమేమి. సో భూమి అనేది ఏమైతే ఒక మీడియం అయిపోయింది అనమాట. సో మీరు యూరియా వేస్తున్నారు, రైస్ తీసుకుంటున్నారు. అంటే రైస్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు యూరియా. సో మీరు యూరియా అయిపోతే రైస్ రావట్లేదు. సో అంటే ఆ భూమికి మొక్కకి మీరు ఏమి ఇస్తున్నారో అదే మీకు రైస్లోకి వస్తుంది. సో అందుకని మీరు చాలామందికి హైబ్రిడ్ వెరైటీస్ రైస్ తింటే మీకు గ్యాస్ వస్తుంది. మీకు చాలామంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అది వాడే కెమికల్స్ వల్ల వస్తుంది ఆ గ్యాస్. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. భూమిని బాగు చేసుకుంటాం. ఎలా బాగు చేయాలి, నవధాన్యాలు అవన్నీ జల్లుతాం అనమాట. దాన్ని ఒక 40 రోజులు పెరిగాక భూమిలో కలిదుతాం. సో తర్వాత మనం నారు పోసుకుంటాం, జీవామృతం వదులుతాము, ఇంక అంతే పంట పండుతుంది. సార్ కానీ ఆ భూమిలో సత్తువ లేకపోయేసరికి ఈ కెమికల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసినాం అంటున్నారు కదా సార్? కాదండి, అసలు సత్తు లేకపోవడం కాదు. మనం ఒక 50 ఏళ్ళ క్రితం వెళ్తే అసలు కెమికల్ ఫార్మింగ్ లేదండి. అప్పుడు యూరియా వేయాలంటే భయపడేవాళ్ళు. చాలా భయంగా యూరియా వేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు భయంగా యూరియా ఆపేస్తున్నారు. మీరు టైం గ్యాప్ని మీరు స్పష్టంగా గమనించాలి. ఈ హరిత విప్లవం రాకముందు మనకు అందరం ప్రకృతి వ్యవసాయం చేసాం, కానీ ఎవరు చెప్పుకోవాలి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని. అందరిళ్ళలో పశువులు ఉండేవి, పశువులు వ్యర్థాలను తీసుకెళ్ళి పొలంలో వేసేవాళ్ళు. సో ఈ జీవామృతాలు కూడా లేవు అప్పుడు, అలాగే పండాయి. కానీ మనము ఈ హైల్డింగ్ అధిక ఉత్పాదన పేరుతో మనం భూమిని గుల చేసాం. ప్రకృతి కెమికల్ ఫార్మింగ్ చేయటం వల్ల మాత్రమే భూమి పాడైంది. అందుకని ఇక దానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే మీరు న్యాచురల్ ఫార్మింగ్ వస్తే మీరు ఎంత పాడైపోయిన భూమిని అయినా సరే ఒక 4-5 సంవత్సరాల్లో మీరు మళ్ళీ తిరిగి దానికి జీవం ఇవ్వచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా పొలమే ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడు మేము వరికి ఓన్లీ నీరు పెడతాం, అంత ఇంకేం చెయ్యం. సో అద్భుతంగా పండుతుంది. అంటే భూమి ఏమవుతుందంటే మీరు విత్తనం జల్లితే పంట వస్తుంది. అంటే భూమిలో బలం అలా ఉంది ఇప్పుడు. సార్ మరి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్, అంటే హై ల్యాండ్, మిడిల్ ల్యాండ్ అని. సో వాటిలో మనం ఈ కల్టివేషన్ చేయాలంటే ఈ దేశవాళీ విత్తనాలకు సంబంధించి అవి ఎలా చేయాలి సార్, వాటికి సంబంధించిన వివరాలు? అద్భుతం అండి. మనకి ఇండియా మొత్తం మీద మనకి స్టేపుల్ ఫుడ్ అంటే మెయిన్ ఫుడ్ రైస్ అండి. అందరూ తింటారు రైస్. సో ఈ రైస్ పండే ల్యాండ్స్ 3 టైప్స్ ఏంటంటే అప్ ల్యాండ్, మీడియం ల్యాండ్, లో ల్యాండ్. సో ఈ దేశవాళీ విత్తనాలు మనకి 1960 వరకు 1 lakh వెరైటీస్ ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు వెరైటీస్. ఈ 1 lakh వెరైటీస్ ఎందుకు ఉన్నాయని మీరు అడిగితే అవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో ఆయా భౌగోళిక పరిస్థితులకి వాతావరణానికి అనుకూలంగా అక్కడ డెవలప్ అయింది. దీన్ని ల్యాండ్ రేస్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం దేశవాళీ విత్తనాలు, హైబ్రిడ్ వెరైటీస్ ఇవన్నీ ఏంటంటే ఈ మార్జినల్ ప్లేసెస్, అంటే ఇప్పుడు అప్ ల్యాండ్ అనేది మార్జినల్ ఏరియా, అక్కడ ట్రైబల్ ఏరియా, అక్కడ పనిచేయట్లేదు. అందుకని అక్కడ ఈ విత్తనాలు ఇంకా బతికే ఉన్నాయి. సో అప్ ల్యాండ్ వెరైటీ, మీడియం ల్యాండ్, లో ల్యాండ్ అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తాను వినండి. అప్ ల్యాండ్ అంటే ఏంటంటే మీకు అక్కడ వాటర్ ఎంత తుఫాన్ వచ్చినా సరే ఆ వాటర్ సాయంత్రానికి మీకు కిందకి వెళ్ళిపోతాయి.
మీ పొలంలో తుఫాన్ వచ్చినా సరే వాటర్ సాయంత్రం నిలబడిపోతే అది అప్లాండ్. అది కొండ మీద ఉండొచ్చు, కొండ కింద కూడా ఉండొచ్చు. అప్లాండ్ అంటే వాటర్ నిలబడకూడదు అంతే. అది అది ఎక్కడైనా ఉండొచ్చు. అది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మీడియం ల్యాండ్. మీడియం ల్యాండ్ ఏంటంటే మీకు వాటర్ పడినప్పుడు మొత్తం డ్రై అవ్వదు, అలా అని స్టాండింగ్ వాటర్ ఉండదు, బాగా మాయిశ్చర్ ఉంటుంది అనమాట. ఇది మీడియం ల్యాండ్. మూడోది లో ల్యాండ్. ఇప్పుడు చిన్నపాటి వాన పడినా సరే మీకు 2 feet స్టాండింగ్ వాటర్ ఉంటుంది. అది మనం తీలేం, ఎందుకంటే ఒక లోయలో ఇలా యూ షేప్ ఉన్న లోయలో కింద ఉండే ప్రాంతం లో ల్యాండ్ అనమాట. ఆ వాన పడినప్పుడు అలా వాటర్ అంతా వచ్చేస్తుంది, ఇంకా ఎంత పడితే అంత, ఒక్కోసారి పంట కూడా మునిగిపోతుంది. ఇది లో ల్యాండ్. సో వరి ఈ 3 ప్రాంతాల్లో పండుతుంది, ఒకే వెరైటీ కాదు. అప్ ల్యాండ్ వెరైటీస్ వేరుంటాయి, మీడియం ల్యాండ్ వెరైటీస్ వేరుంటాయి, లో ల్యాండ్ వెరైటీస్ వేరుంటాయి. సో అప్ ల్యాండ్ వెరైటీలో ఉన్న అద్భుతం ఏంటంటే అవన్నీ కూడా తక్కువ పంట కాలం. మీరు గమనించండి, ప్రకృతి ఎంత గొప్పదంటే అప్ ల్యాండ్ వెరైటీలో వాటర్ ఉండవు కదా, నేను చెప్పాను కదా వాటర్ ఉండవు, తుఫాను పడినా వెళ్ళిపోద్దని. సో అందుకనే అక్కడ పండే వరి 90 రోజుల్లో వచ్చేస్తుంది. మీకు విత్తనం నుంచి విత్తనం 90 రోజుల్లో అయిపోద్ది, చాలా ఫాస్ట్ అనమాట. లెస్ డ్యూరేషన్ వెరైటీస్ ఉంటాయి, తక్కువ పంటకాలం అని అప్ ల్యాండ్లో ఉంటాయి. మీడియం ల్యాండ్ అన్నీ కూడా 120 days, 4 months. ఇవేంటంటే మనకి వాటర్ మీడియేట్, మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. లో ల్యాండ్ 150 days కన్నా ఇంకా అబోవ్, 150 days కన్నా అబోవ్. ఎందుకంటే లో ల్యాండ్లో మీకు పంట త్వరగా వచ్చేస్తే ఏమవుతుంది, సో మీకు హార్వెస్ట్ చేయాలి, వాటర్ స్టాండింగ్ వాటర్ ఉంది 2 feet, మీరు ఎలా హార్వెస్ట్ చేస్తారు? సో లో ల్యాండ్లో అందుకనే ఈ న్యాచురల్గానే అది ల్యాండ్ రేసెస్ ఆ క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకున్న దాంట్లో మీకు పంట కాలం పెంచింది. 5 నెలలు, 6 నెలలు, 6 నెలలకు ఏమైపోతుంది, వానలు తగ్గిపోతాయి, లెవెల్ తగ్గిపోద్ది, మీరు హార్వెస్ట్ చేసే టయానికి లో ల్యాండ్లో వాటర్ తగ్గిపోతుంది. సో అందుకని పంట కాలాలు కూడా అప్ ల్యాండ్ అనేది 90 days, మీడియం ల్యాండ్ 120 days, లో ల్యాండ్ 150 days అబోవ్. కొన్ని 3 months, కొన్ని 6 months కూడా ఉన్నాయి, 180 days ఉన్నాయి, 240 days కూడా ఉన్నాయి కొన్ని వెరైటీస్. సో అవి అన్నీ కూడా మనం కన్సర్వ్ చేస్తున్నాం. మా పొలంలో కూడా ఏంటంటే మీకు లో ల్యాండ్ వెరైటీ బాగా చివరిలో బాగా వాటర్ ఉంటుంది, లెవెల్స్ ఉన్నాయి ఫామ్లో, ఆ లెవెల్ని బట్టి ఏ వెరైటీని అక్కడే వేస్తాం మనం. సార్ మరి దీనిలో మనకి కాస్ట్కి సంబంధించి ఆ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా సార్? అద్భుతంగా ఉంటాయండి. ఇది కూడా మంచి క్వశ్చన్. ఇప్పుడు చాలామంది నేను వ్యవసాయం చేస్తున్నానని అంటారు, అతను వ్యవసాయం చేపిస్తాడనమాట. అంటే మనము అది చాలా మంచి పాయింట్ పట్టుకోవాలి, ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. మీరు వ్యవసాయం మీరు చేస్తున్నారా, మీరు చేయిస్తున్నారా? మీరు చేస్తే మీకు కాస్ట్ ఎక్కువ ఉండదు, మీరు చేయిస్తే మీకు డెఫినెట్గా లాస్ వస్తుంది. ఎందుకంటే మీకు విత్తనం ఎప్పుడు వేయాలో తెలియదు, వాటర్ ఎప్పుడు పెట్టాలో తెలియదు, తర్వాత ఎప్పుడు మీరు దానికి బలం ఇవ్వాలో తెలియదు, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలియదు. అంతా మీరు కూలీల మీద ఆధారపడినప్పుడు మీకు డెఫినెట్గా మీకు ప్రాసెస్ తెలియనప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది, స్వతహాగానే మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు మీ ఫ్యామిలీ మీ బంధువులు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళినా సరే వరికి పెద్ద శ్రమ అవసరం లేదండి, చాలా తక్కువ శ్రమ. రోజుకు 1 గంట 2 గంటలు మీరు జిమ్కి వెళ్ళే బదులు మీరు పొలంకి వెళ్తే, మీరు పొలంలో పని చేస్తే మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు అన్నం తినేటప్పుడు ఈ వరి నేను పండించుకున్నప్పుడు అది ఆ సాటిస్ఫాక్షన్ మీకు అద్భుతంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఖర్చులు కట్ చేయాలండి. మీరు అలా కాకుండా పొలంలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పటికీ తెలియదు, మీకు ఎప్పటికీ అది వ్యవసాయం నష్టమే వస్తుంది. మీరు పొలంలో పని చేసినప్పుడు మాత్రమే. అలా అని మొత్తం 10 ఎకరాలు మీరు చేయక్కర్లేదు, మీరు ఉండాలి అక్కడ, మీరు ఉండాలి. మీరు 1 ఎకరం 1/4 ఎకరం మీ కంట్రోల్లో ఉండాలి. మీరు చూస్తున్నప్పుడు మీకు మొత్తం అప్పుడు మీరు దగ్గర ఉన్నప్పుడు వ్యవసాయ కూలీలు కూడా మీకు అబద్ధాలు చెప్పరు, ఏ పని చేయాలో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. సో అందుకని ఇదే మెయిన్ ప్రాబ్లం అండి. ఎందుకంటే చాలామంది అవార్డ్స్ కూడా తీసుకుంటారు, చాలామంది ఫార్మర్స్ అవార్డ్స్ ఇస్తారు, నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వాళ్ళు రియల్గా పొలంలో దిగేవాళ్ళు వేరు. సో అందుకని అక్కడే చాలామంది నష్టపోతున్నారు. సార్ మరి అంటే రీసెంట్గా మీకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మీకు ప్లాంట్ జీనోమ్ సేవర్ అవార్డు రావడం జరిగింది కదా సార్. సో ఈ అవార్డు రావడానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఉన్న ముఖ్యమైన వివరాలు సార్? మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, దేశవాళీ విత్తనాలు ఎవరు పండించట్లేదు, అరుదుగా ఉన్నాయి అన్నారు కదా. సో అదే మెయిన్ పాయింట్ ఈ అవార్డు ఇవ్వడానికి. ఎందుకంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, 1,00,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే విత్తనాల మీద పనిచేసే వాళ్ళు వేళ్ల మీద లెక్కెట్టవచ్చు అనమాట, 10 మంది 5 మంది, ఇది ఇండియా మొత్తం మీద బాగా పనిచేసేవాళ్ళు. సో అంటే ఏమైపోయిందంటే విత్తనాల మీద పనిచేసే ఫోకస్ తగ్గిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఒక మంచి అవార్డు పెట్టిందనమాట. అవార్డు ఏంటంటే అరుదైన విత్తనాలను ఎవరైతే ఒక 5 సంవత్సరాల కన్నా ఎక్కువ
సంరక్షిస్తున్నారో వాళ్ళని సీడ్ సేవియర్స్ అని గుర్తించి వాళ్ళు మన పొలం వచ్చి చూస్తారనమాట. మన పొలం చూస్తారు, మన వెరైటీస్ అవన్నీ చూశాక వాళ్ళకి నచ్చితే ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారనమాట. దీని కాల్ ప్లాంట్ జీనమ్ సేవియర్ ఫార్మర్ అవార్డ్. ఇది ఈ చాలామంది ఊళ్ళలో ఎలా ఉంటుందంటే అవార్డు వచ్చిందంటే వాళ్ళకి డబ్బులు ఎంత ఇస్తున్నారని అడుగుతారనమాట. సో రైతులు వాళ్ళకి ఏంటంటే అలా అలవాటు అయిపోయింది ప్రతిదీ కూడా. సో ఈ అవార్డుకి 1,50,000 డబ్బులు కూడా ఇస్తారు ఫార్మర్కి. 1,50,000 డబ్బులు, ఒక అవార్డు, ఒక షీల్డ్ ఇస్తారనమాట. ఇది నా జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్ ఇది. అంటే ఆ అవార్డు వస్తుందని నన్ను స్టార్ట్ చేయలేదు, ఒక సర్ప్రైజ్ అది. సో ఆ అవార్డు వల్ల ఏంటంటే నాకు ఇంకా చాలామంది పరిచయాలు పెరిగినాయి. అక్కడ చాలామంది విత్తన సంరక్షణలు నేను కలిశాను. అది ఇండియా మొత్తం మీద సెలెక్ట్ చేశారు. ఇండియా మొత్తం మీద ఒక 10 మందికి ఇచ్చారు. అస్సాం నుంచి, మిజోరాం నుంచి, మణిపూర్ నుంచి, కేరళ, తమిళనాడు, వీళ్ళందరూ రకరకాల పంటలు పండిస్తున్నారు. అక్కడికి వెళ్ళటం వల్ల నేను వాళ్ళని కలిశాను. అక్కడికి వెళ్ళకపోతే నేను వాళ్ళని కలిసేవాళ్ళని కాదు. సో దీనివల్ల నాకు చాలా చాలా ఒక మంచి అనుభూతి, ఒక సీడు, మా దగ్గర సీడ్స్ కూడా పెరిగాయి వాళ్ళ వల్ల. మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట వెరైటీస్ అన్నీ కూడా. ఇది ఎవరికైనా ఇస్తారండి. కాకపోతే ఏంటంటే మనము 5 సంవత్సరాల నుంచి ఎక్కువ పని చేయాలి, దేశవాళీ విత్తనం మీద ఫోకస్ పెట్టి పని చేయాలి. ఇంకో విషయం ఏంటంటే విత్తనం మీద పని చేయాలంటే ఎంత పని చేయాలి, 1 ఎకరమా 1/2 ఎకరమా అనేది చాలామందికి డౌట్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక 2 ఎకరాల పొలమే ఉంది, చిన్న రైతుని, నేను చేయగలుగుతాను అనేది చాలామంది రైతులకి ఒక సందేహం. సో విత్తనము ఎన్ని వెరైటీలు చేయాలి, ఎన్ని వెరైటీలు చేస్తే గొప్ప, ఎంత అనేది లేదండి. అరుదైన విత్తనం 1 ఉన్నా సరే మీ దగ్గర, దాన్ని మీరు ఒక 1/4 ఎకరంలో చేసినా సరే మీరు దానికి అవార్డుకి ఎలిజిబుల్. సార్, మనకి రీసెంట్గానే కర్మవీర చక్ర అవార్డు, అదేవిధంగా మనకి ఈ జనవరి 2025లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా మీకు రావడం జరిగింది సార్. సో ఈ అవార్డ్స్ రావడం వస్తూ ఉన్నాయి కాబట్టి మీ మీద బాధ్యత అనేది ఏ విధంగా పెరిగిందంటారు సార్? తప్పకుండా అండి. నేను స్వతహాగా ఏ అవార్డులు తీసుకోవటానికి ఇష్టపడినండి. అది నాకు అంత ఇష్టం ఉండదు అవార్డుల మీద. కానీ నేను గమనించింది ఏంటంటే ఈ రాష్ట్రపతి అవార్డు వచ్చాక నన్ను చాలామంది రైతులు కలవటం, చాలామంది మీడియా వాళ్ళు కలవటం వల్ల నేను దేశవాళీ విత్తనాల యొక్క గొప్పతనం గురించి, విత్తనాల గురించి మాట్లాడే అవకాశం దక్కిందనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకి అవార్డు వచ్చినప్పుడు మనకి అవకాశం ఉంది కాబట్టి నేను ఈ అవార్డు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా నేను దేశవాళీ యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి నేను ఆ మాధ్యమాలను వాడుకుంటున్నాను. అది చాలా చాలా అవసరం. ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు, ఫార్మర్స్ కూడా మంచి విత్తనం ఎక్కడ దొరుకుతుంది, మంచి విత్తనాల రకాలు ఏంటి, ఇది ఎక్కడ దొరకట్లేదు. అంటే లాభాపేక్ష లేకుండా చెప్పేవాళ్ళు అసలు లేరనే చెప్పాలి. సో అది మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే. కానీ నాకు వెసులుబాటు ఉంది కాబట్టి నాకు అవార్డు వచ్చిన ప్రతిసారి నేను దీన్ని చెప్పడం అన్నమాట, దీని గురించి వివరంగా చెప్పడానికి అవకాశం దొరికింది. కర్మవీర్ చక్ర అనేది పలు రంగాల్లో ఒక మంచి మార్పుకి ఒక పని చేసిన వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఢిల్లీలో ఇస్తారండి. ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇస్తారు. సో ఇది చాలా చాలా మంచి అవార్డు. అక్కడ నేను చాలా చాలా మంది కలిశాను. అంటే ఒక సెక్స్ వర్కర్స్ని సేవ్ చేసే ఒక కమ్యూనిటీ ఉంది. తర్వాత ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అతను బెంగళూరులో వైల్డ్ యానిమల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. ఆ వైల్డ్ యానిమల్స్కి, స్నేక్స్కి, ఇంకా రకరకాల వాటికి ఒక రెస్క్యూ సెంటర్ అనమాట అది. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అతనికి ప్రశాంతంగా జీవితం గడపచ్చు. కానీ అతను ఇప్పుడు ఆ విరామ సమయంలో ఈ అద్భుతమైన పని చేస్తున్నాడు. సో మనము ఒంట్లో బాగోపోయినా, మనకు ఆరోగ్యం బాగోపోయినా మనం హాస్పిటల్కి వెళ్ళి మనం చేసుకుంటాం. కానీ ఈ యానిమల్స్ చాలా చాలా బర్డ్స్, యానిమల్స్, స్నేక్స్, రెప్టైల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ విలేజెస్లో అక్కడ వాటిని కనపడితే చంపేస్తుంటారు. సో ఎకాలజీకి ఇవన్నీ ఉండాలండి. ఇప్పుడు మీకు వరి పొలంలో పాములు లేకపోతే మీకు ఎలుకలు మీ పంటని నాశనం చేస్తాయి. మీకు అవినిగడ్డ ఆ ప్రాంతాల్లో పాములను చాలామంది చంపేసినాక ప్రతి సంవత్సరం ఒక రైతు ఎకరానికి 2,000 ఎలుకలను పట్టడానికి పెట్టాల్సి వచ్చింది. అదేంటంటే ఎకాలజీ డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు ఆయన చేసే పని ఎకాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి చేంజ్ మేకర్స్ అందరూ వచ్చారండి. వాళ్ళందరినీ అనుభవాలు మనం తెలుసుకున్నాము. నాకు అక్కడ వెళ్ళటం కూడా నాకు చాలా మంచి ఉపయోగం అనిపించింది. సరే, మీ ఇంతవరకులో చూస్తే కనుక మీరు ఈ ప్రస్తుతం ఉన్న సస్యరక్షణకు సంబంధించి చాలా గమనించి ఉంటారు. సో ఈ సస్యరక్షణలో భాగంగా ప్రస్తుతం ఉన్న యువత ఆ సస్యరక్షణ వైపు ఏ విధంగా దృష్టి సారించాలి సార్? భోజనం చేసే ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం మీద అవగాహన ఉండాలనేది నా అభిప్రాయం.
వ్యవసాయం చేయాలని చెప్పట్లేదు. ఆ పంట ఎలా వస్తుందో అతనికి తెలియాలి. ఎందుకంటే మనం ఒక చొక్కా కొనుక్కోవాలన్నా, ఒక ప్యాంట్ కొనుక్కోవాలన్నా, ఒక చీర కొనుక్కోవాలన్నా, ఒక షాపింగ్కి వెళ్ళి 1 గంట 2 గంటలు మనం స్పెండ్ చేసి కలరు, మెటీరియల్, కాస్ట్ అవన్నీ చూసి కొనుక్కున్నాం. కానీ మనం తినే ఆహారం, మన పిల్లలకి ఇచ్చే ఆహారం ఎక్కడ పండుతుంది, ఎలా పండుతుంది, ఎవరు పండిస్తున్నారు అనేది మనకు ఆ అవగాహన లేదు. అంటే మనకు ఆలోచన రాదు. సో అది ఖచ్చితంగా రావాలి. అంటే మీకు కుదిరితే మీ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మర్స్ దగ్గర ముందు మీరు కొనాలి. కొని తిన్నాక అది మొదటి స్టెప్ అనమాట. నా దగ్గర చాలామంది ఫార్మర్స్ వస్తారు. సో నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను, నేను జాబ్ మానేయకుండా నాకు 2 ఎకరాల పొలం ఉంది చేయాలనుకుంటే నేనేం చెప్తానంటే, ముందు వ్యవసాయం చేయొద్దు. ప్రకృతి వ్యవసాయంలో పండిన ఒక రైస్ని మీరు తినండి, మీ ఫ్యామిలీ మొత్తం తిన్నాక అప్పుడు మీకు నచ్చుతుంది. ఏదో ఒక 3 వెరైటీలు తింటే ఒక వెరైటీ నచ్చుతుంది. ఆ ఒక్క వెరైటీని మీ పొలంలో అప్పుడు తర్వాత సీడ్. సో ఇది ప్రక్రియ. సడన్గా జంప్ చేయకుండా అసలు ముందు మన ఆహారం, మన బియ్యం కానీ, మన కూరగాయలు కానీ ఎవరు పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు, ఎప్పుడు పండిస్తున్నారు. కూరగాయలు అండి చెప్పాలి స్పష్టంగా. సో కూరగాయలు అయితే అసలు మీకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొన్ని వంకాయ, కొన్ని కూరగాయలు ఉన్నాయి, చుక్కుడుకాయ, ఇవన్నీ కూడా ఏంటంటే భయంకరమైన పురుగులు వస్తాయి. రోజు విడిచి రోజు కొడతా ఉంటారు. ఇవాళ కొడితే రేపు వదిలేసి ఎల్లుండి మీకు హార్వెస్ట్ చేసి మార్కెట్కి వచ్చేస్తాయి. మీరు కూరగాయల్ని మార్కెట్లో కొన్న కూరగాయల్ని, కెమికల్ కూరగాయల్ని పండిని మీరు ఇలా తీసుకుని ఇలా వాసన చూస్తే జస్ట్ మీకు కెమికల్ వాసన వస్తుంది. సో అందుకని ఏంటంటే మీరు సస్యరక్షణ మెథడు ఫార్మింగ్లోకి ఎలా చేయాలి అనేది కొంచెం దూరమైన ఆలోచన. మొదట మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ రంగాల్లోనే ఉండండి, ఏ పనైనా చేయండి, ముందు మీరు ఆ కూరగాయలు ఎవరు పండిస్తున్నారు. ఎందుకంటే మనము మెట్రోపాలిటన్ సిటీ కాదు. మనకి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వణుకూరు, పోరంకి, పెనలూరు వెళితే మీకు రైతులు కనపడతారు, రోడ్డు పక్కన పొలాలు ఉంటాయి. సో వాళ్ళతో ఒక 10 నిమిషాలు మీరు అడిగి మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. అలా ఆ విధానంలో వెళితే మీకు వ్యవసాయాన్ని వ్యాపారంగా కాకుండా వ్యవసాయాన్ని ఎలా చూడాలో అలా చూస్తారు. అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. కానీ చాలామంది నేను సస్యరక్షణ మెథడ్స్ చెప్పండి, ఇవి చెప్పండి, అవి చెప్పండి అన్నప్పుడు నేను ఎక్కువ ఇష్టపడను. ఎందుకంటే అసలు వ్యవసాయాన్ని మీరు ఎలా చూస్తున్నారు, వ్యవసాయాన్ని మీరు వ్యాపారంగా చూస్తే మీకు ఈ సస్యరక్షణ విధానాలు ఇవన్నీ ఏంటంటే మీకు అసలు ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే మీకు ఎప్పుడు ఒకసారి ఒక పంట కాలంలో 3 సార్లు పిచికారీ చేయాలి. ఒకసారి పిచికారీ చేస్తే 5,000 అవుతుంది, 3 సార్లు 15,000. సో మీరు ఈ లెక్కలు కడతారు. మీరు లెక్కలు కట్టినప్పుడు మీకు డెఫినెట్గా ఏం చేయాలో మీకు అర్థం కాదు. అలా కాకుండా అసలు ఆహారం ఎలా వస్తుంది, ఆ దాంట్లో ఉండే బాధ్యత ఏంటి, అవన్నీ మీరు తెలుసుకున్నప్పుడు, మూలాలకు వెళ్ళినప్పుడు, మీరు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు మీకు అది వ్యవసాయం అనేది వ్యాపారం కాదు, ఒక జీవన కళ అనేది మీకు అర్థమవుతుంది. సార్, మరి మనము ఎట్లా రావాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి వచ్చిన సవాళ్ళని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి సార్ యూత్? సవాళ్ళు అదేనండి. ఇప్పుడు ఏంటంటే మీకు మనము సూపర్ మార్కెట్కి వెళ్తాము. ఏ సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ మినపప్పు దొరుకుతుంది. ఆ మినపప్పు ఒక్కోసారి అస్సాం నుంచి రావచ్చు, ఒక్కోసారి గుజరాత్ నుంచి రావచ్చు, ఒక్కోసారి ఎక్కడి నుంచో రావచ్చు. అంటే అది 150 రూపాయలు కిలో ఉందంటే అది ట్రావెల్ చేస్తుంది. రైతుకి ఏమో 70 రూపాయలే కొంటారు అక్కడికి, ఇక్కడ 150 అవుతుంది. సో ఇంత మధ్యలో 70 నుంచి 150 అంటే మధ్యలో ఈ 60 రూపాయలు 80 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు అనేది మనం గమనించాలి. అంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాకి మీకు బెంగళూరులోనో హైదరాబాద్లోనో 30,000కి 20,000కి వస్తే పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఊళ్ళో ఉండి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అద్భుతంగా చేసుకుని ఆ ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా కస్టమర్కి అమ్మాలి. మధ్యలో సూపర్ మార్కెట్ కాదు, ఆర్గానిక్ స్టోర్ కాదు, ఎవరు కాదు. మీ చుట్టుపక్కల మీ చుట్టాలు వాళ్ళు కొనాలి కదా, కందిపప్పు కొనాలి, మినపప్పు కొనాలి. సో వాళ్ళకి మీరు పండించే విధానం ఇదని చెప్పి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళు ఇస్తారు మీకు, కూరగాయలు పండించినా సరే. సో అలా స్టార్ట్ చేస్తే మెల్లగా మీరు మీ విలేజ్లోనే ఉండి 30,000 20,000 సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఆవు పేడ ఉంది కదా, ఆవు పేడతో గోమయం అంటారు. దాంతో చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, ఓన్లీ ఇంట్లో కూర్చొని ఆవు పిడకలు, తర్వాత ధూప్ స్టిక్స్, అలా 20 ప్రొడక్టులు చేస్తున్నారు. సో అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ రకరకాల మార్గాలు ఉన్నాయి. ముందు ఏంటంటే మనకి మట్టిలో తిరిగితే తక్కువ, సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ అనేది సొసైటీలో బాగా పాతుకుపోయింది. దాన్ని జయించాలి ముందు యువత. దాన్ని జయించి అతను కూడా నమ్మి ఈ విధానాన్ని మనం చేస్తే మాత్రం అద్భుతమైన అవకాశాలు విలేజ్లోనే ఉన్నాయి. అది ఏంటంటే సడన్గా రావు, మనం మెల్లగా క్రియేట్ చేసుకోవాలి. మీరు మెల్లగా క్రియేట్ చేసుకుని మీ విలేజ్లో మంచి ఫుడ్ మీకు ఇస్తే ఆ ఫుడ్ తిన్నవాళ్ళు అంతకుముందు ఏం తిన్నారు, ఇప్పుడు ఏం తిన్నారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సో స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి డెఫినెట్గా మీరు 3-4 ఇయర్స్ తర్వాత మీరు వాళ్ళకి ఇవ్వలేరు. అంటే మీకు రిక్వైర్మెంట్ ఒక 100 కిలోలు ఉంటే మీ దగ్గర 20 కిలోలే పండుతుంది, అంత డిమాండ్ ఉంది. అది గమనించాలి.
సార్ మరి ఈ స్వచ్ఛమైన విత్తనాలకి సంబంధించి వాటి యొక్క ప్రాముఖ్యతపై మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ చేసి వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే విత్తనం మీద క్లారిటీ లేదనమాట. నాకు 5 ఎకరాల పొలం ఉంది, నేను చేసేస్తాను, ఎక్కడ కొనేసుకుంటాను అనుకుంటున్నారు. అలా కాకుండా మీరు తిరగండి. ఎందుకంటే మీ నేల స్వభావాన్ని బట్టి మీరు విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి. మీది అప్ ల్యాండ్ అంటే మీ నేలలో వాటర్ నిలబడదు. మీరు లో ల్యాండ్ వెరైటీ కొనుక్కొచ్చి తెలియక అవగాహన లేక అది వేస్తే మీకు పంట రాదు. మీరు లో ల్యాండ్ వెరైటీని అప్ ల్యాండ్ వెరైటీని లో ల్యాండ్లో ఇవన్నీ. అందుకని మీరు బేసిక్గా మీ 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 భూమి ఎటువంటిదని మీకు తెలుసుకోవాలి. మొదటగా తెలుసుకున్నాక ఆ భూమిలో ఉన్న బలం అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని మెల్లమెల్లగా మీరు పెంచుకుంటూ ఆ భూమికి ఆ నేలకి సరిపడే విత్తనం తెచ్చుకోవాలి. ఇంకొకటి, ఆ పంటకి పండించినాక ఆ పంటకి డిమాండ్ ఎంత ఉంది, ఎంతమంది అడుగుతున్నారు ఆ పంటని. ఇప్పుడు నేను ఇక్కడ డిమాండ్ లేని పంటను పండిస్తే దీన్ని నేను ఇక్కడ అమ్మలేను, ఎక్కడికో అమ్మాలి. అప్పుడు మీకు లాస్ అవుతుంది అనమాట. మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి, పంట కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని మీ చుట్టుపక్కల ఏ పంటలు ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అనేది చిన్న అవగాహన చేసుకుని, మీ నేలను అవగాహన చేసుకుని, సీడ్ సెలెక్ట్ చేసుకుని, సో అలా చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. సీడ్కి 3 ముఖ్య లక్షణాలు ఉంటాయండి మంచి విత్తనానికి. ఒకటి ఏంటంటే అది ఫిజికల్ మిక్స్ ఉండకూడదు. అంటే ఒక వెరైటీలో ఇంకో వెరైటీ కలగకూడదు. ఇప్పుడు పెసలు సీడ్ తీసుకుంటే పెసల్లో మినుములు కలగకూడదు. ఒక వరి రెడ్ రైస్ తీసుకుంటే రెడ్ రైస్లో బ్లాక్ రైస్ కలగకూడదు. ఎందుకు కలగకూడదు అనవచ్చు, 2 రైసే అంటారు. ఒకటేమో 90 డేస్కి వస్తుంది, ఇంకోటేమో 150 డేస్కి వస్తుంది పంట. ఆ 2 కలిసిపోయిన సీడ్ మీకు దొరికింది. అప్పుడు ఏమవుతుంది, సో సగం పంట కొయ్యటానికి రెడీగా ఉంటుంది, ఇంకో సగం పంట అసలు కంకే రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది చాలా ప్రాబ్లం అనమాట. అంటే చాలా మల్టీనేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు నేను చాలామంది చూసిన హైబ్రిడ్ వెరైటీస్ కూడా చూస్తుంటాను నేను పొలాలకు వెళ్ళి. ఇది నేను లైవ్లో చూశాను. ఒక ఫార్మర్ దగ్గర సగం పంటేమో 4 ఫీట్లో ఉంది, సగం పంట 3 ఫీట్లో ఉంది. ఒకటేమో రెడీ టు హార్వెస్ట్, ఇంకోటేమో అది సగం పంట పోయినట్టే రైతుకి. మీరు అలా బల్క్లో ఉన్నప్పుడు వెళ్ళి మీరు హార్వెస్ట్ చేయలేరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చిన్న ప్రాబ్లమ్స్, కానీ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఒకటి, ఒక విత్తనంలో ఇంకో విత్తనం కలవకూడదు. రెండోది, మొలక శాతం రావాలి. మీరు 1 కిలో విత్తనం తీసుకుంటే ఆ కిలో మొలక శాతం రావాలి. కానీ చాలామంది బయట మనం కొంటే 1 కిలోకి 1/2 కిలోనే సీడ్ వస్తుంది, ఒక్కోసారి 1 కిలోకి 1/2 కిలో వస్తుంది. అంటే నేను ఎకరానికి 20 కిలోలు విత్తనం పోస్తే వరిలో, సో అది సగం వస్తే నాకు నారు సరిపోదు. అప్పుడు నేనేం చేయాలి, నారు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా రెండో పాయింట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మూడోది, రెండో పాయింట్లో 1 కిలో కొంటే 1/2 కిలోని ఎందుకు మొలక శాతం వస్తుందంటే, విత్తనం వ్యాపారం అయినప్పుడు వాళ్ళు పాత విత్తనాన్ని అమ్ముతారు. మీకు తెలియదు, మీకు కొత్త విత్తనం అని చెప్తారు. అది వరిలో ఏంటంటే 1 సంవత్సరం తర్వాత విత్తనంలో ఉన్న జెర్మినేషన్ పవర్ తగ్గిపోతుంది. మీకు కిలో వేస్తే ఒక 100 గ్రామ్స్ వస్తాయి 2-3 ఇయర్స్ తర్వాత. ఆ సంవత్సరం అదే క్రాప్ నెక్స్ట్ క్రాప్ వేస్తే మీకు 100% వస్తుంది. సో వాళ్ళు డిమాండ్ లేకపోతే అలా పెట్టుకుంటారు, విత్తనం వచ్చినప్పుడు అమ్ముదామని. ఎవరో ఒకళ్ళు అడిగారు ఒక 100 కిలోలు కావాలంటే అది ఇచ్చేస్తారు. ఆ 100 కిలోలు 50 కిలోలే మీకు విత్తనం మొలక వస్తుంది. మీరు నష్టపోతున్నారు. అంటే విత్తనము వ్యాపారం అయితే జరిగే నష్టం ఇది. మూడోది, జెనెటిక్ ప్యూరిటీ అంటే ఏంటంటే మీరు క్రాస్ పాలినేషన్ అయిపోతాయి అన్నమాట విత్తనాలు వరిలో ఎక్కువ. సో అది మీరు ఒక వెరైటీ ఇంకో వెరైటీ క్రాస్ పాలినేషన్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవన్నీ మేము మా ఫార్మర్స్ చెప్తున్నాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మేము చెప్తాం. ఇవన్నీ కూడా చూసుకుని చేస్తే వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇవన్నీ తెలియకుండా మీరు అప్ ల్యాండ్ వెరైటీ లో ల్యాండ్లో పాత విత్తనం కొనుక్కుని మీరు నారు పోసుకుంటే 50% జర్మినేషన్ వచ్చిందనుకోండి, ఇక మీకు మొదటి సంవత్సరం మీకు నిరాశ వచ్చేస్తుంది, మీరు ఇక్కడితో ఆపేసి వెళ్ళిపోతారు. సార్ మరి మనకి ఈ అంతర పంటలు, అదేవిధంగా పంట మార్పిడి అనేది చేస్తూ ఉంటారు కదా సార్. సో ఈ దేశవాళీ విత్తనాలు మనం అట్లా చేసేదానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? అద్భుతంగా చేయాలి. అవకాశం కాదు, అలా చేస్తేనే అది వ్యవసాయం. అలా మనకి అంత డైవర్సిటీ ఉంది. ఇప్పుడు మీరు కొంతమంది మన కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతంలో రెండో పంట కూడా వరి వేస్తారు కొంతమంది. ఆ రెండో పంట వరి వేసినప్పుడు మొదటి పంట వరి 5 నెలల పంట కాలం, రెండో పంట వరి 100 రోజుల పంట కాలం, అంటే 3.5 నెలలు. సో అదే డైవర్సిటీ. మన దగ్గర ఉన్న డైవర్సిటీ ఏంటంటే విత్తన పంట కాలం డైవర్సిటీ ఉంది. అలా వద్దు, నువ్వు వరి పంట మార్పిడి చేస్తానంటే మినుము వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు, ఉలవలు, నువ్వులు, సన్ఫ్లవరు, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అది కూరగాయలు వేసుకోవచ్చు రెండో పంట కింద. అలా వేస్తే ఏమవుతుందంటే భూమిలో కూడా రకరకాల మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అనమాట. సో అలా చేయాలి. మేము వరి పండించినప్పుడు కూడా గట్ల మీద కంది పెడతాము, తర్వాత గట్ల మీద బంతి వేస్తాము. సో ఇవన్నీ ఏంటంటే ఎర్ర పంటలుగా పనిచేస్తాయి, మనకు ఆదాయం వస్తుంది. తర్వాత ఏంటంటే ఆ భూమికి రకరకాల జీవవైద్యం వస్తుంది అనమాట అక్కడ. సార్ మనకి అయితే యూత్ ఉన్నారు కదా సార్, వాళ్ళు ఇటు పక్కకు రావాలనుకున్నప్పుడు వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటి సార్? అంటే మనకి ఏమైనా స్కీమ్స్ అలా ఉన్నాయా, లేకపోతే మన కోర్సెస్కి సంబంధించి వాటికి సంబంధించిన వివరాలు సార్?
మొదట యూత్ రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఉండాలండి. ల్యాండ్ మెయిన్ అది. మనకి ఎన్ని పథకాలు ఉన్నా సరే మనకి సొంత భూమి లేనప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం ఇవ్వటానికి చాలామంది ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో కలుపు బాగా వస్తుంది అనమాట, గడ్డి బాగా వస్తుంది. మనకి ఎలా అయిపోయిందంటే అందరూ కూడా కెమికల్ ఫార్మింగ్లో గడ్డి మందు బాగా కొడుతున్నారు. క్యాన్సర్ వచ్చినా పర్లేదు కానీ గడ్డి మందు కొట్టాలి. సో ఆ గడ్డి మందు కొట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా మాడిపోద్ది అనమాట అక్కడ అంతా కూడా. సో మనం ప్రకృతి వ్యవసాయంలో గడ్డి మందు కొట్టము, అలా గడ్డి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ భూమి గల యజమాని చాలా బాధపడుతూ ఉంటాడు, నా భూమి పాడైపోతుందని. సో మొదటి సవాల్ ఏంటంటే ముందు మీకు సొంత భూమి ఉండాలి. సొంత భూమి ఉన్నాక సో ఈ పథకాలు ఉన్నాయండి మీకు, అవి ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు మనము ఇక్కడ నుంచి హైదరాబాదు నేను ఫ్లైట్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది మీకు తెలిసిపోతే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ప్రాసెస్ అనేది మీకు నేర్చుకోక్కర్లేదు, ఆటోమేటిక్ తెలుస్తుంది. అలాగే మీరు వ్యవసాయంలో దిగితే మీకు పొలం ఉంటే ఏం పథకాలు వస్తున్నాయి అనేది అంత బాగా చేస్తున్నారు, మీకు జరగాల్సిన జరిగిపోతుంది. కానీ నేనేమన్నానంటే అవి ఒక మార్గమే. సో మీరు స్వయం సమృద్ధిగా మీరు తక్కువ ఖర్చుతో పంట తీసి దాన్ని మంచిగా మీ చుట్టుపక్కల వాళ్ళకి అమ్మితే అది 100 పథకాలతో సమానం. ఎందుకంటే మీకు తక్కువ ఖర్చు పెట్టినప్పుడు మీరే వ్యవసాయం చేసినప్పుడు మీరు అద్భుతమైన పంట పండిస్తారు. డెఫినెట్గా వాన పడపోయినా సరే మీరే చేస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది, మీకు పొలం మాట్లాడుతుంది, మీకు పంట అర్థమవుతుంది. అప్పుడు మీరు ఆ అద్భుతమైన పంట తీస్తారు. ఆ పంటని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు అమ్మగలిగితే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. అది నేను ఎక్కువ ఫార్మర్స్కి దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఈ పథకాలు అనేది అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. కానీ అదేంటంటే పథకాలు ఎవరికంటే బిలో పావర్టీ 1 ఎకర్ లోపల ఉన్న చాలామంది మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళకి, ట్రైబల్ ఫార్మర్స్కి వాళ్ళకి నెలకి సంవత్సరానికి ఇంత అమౌంట్ అని వేస్తారు. అది వస్తుంది. కానీ దాన్ని డిపెండ్ అయ్యి మనము న్యాచురల్ ఫార్మింగ్లోకి కానీ ఫార్మింగ్కి వస్తే చాలా ఇబ్బంది పడతాము. సో మనం ఏం చేయాలంటే మనము పొలంలో పని చేయాలి, మనం మంచి పంట తీసుకోవాలి. తర్వాత ఈ పంటని మన చుట్టుపక్కలే అమ్మగలగాలి. ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో అమ్మగలిగితే ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి నా పంటను వైజాగ్ లేకపోతే బెంగళూరు అలా పంపిస్తే ఏమవుతుందంటే మధ్యలో ట్రాన్స్పోర్ట్కి చాలా పడుతుంది, మధ్యలో ఆ పదార్థం కూడా పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని మీ చుట్టుపక్కల మీరు మార్కెట్ని క్రియేట్ చేయగలిగితే అద్భుతమైనవి ఉన్నాయి అన్నమాట పథకాలు. సార్ మరి మీ ఇంత ప్రయాణంలో మీకు తోడుగా నీడగా ఉన్నవారు ఎవరంటారు సార్, మీకు స్ట్రెంగ్త్ అండ్ బ్యాక్ బోన్గా? ఫ్యామిలీ అండి. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలామంది నవ్వుతారు, తర్వాత మన సొంత బంధువుల నుంచే చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు సాఫ్ట్వేర్ చేసి విత్తనాలు ఏంటి, ఇదేంటి, ఇంటి నిండా పురుగులు, దుమ్ము, ఎందుకు ఇవన్నీ ఏసీలు, ఇవన్నీ రెగ్యులర్గా వస్తాయి. ఇవన్నీ దాటుకోవాలంటే మనకు ముందు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అది నాకు చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మీరు ఒక్కరోజు కూడా పని చేయలేరండి వ్యవసాయం. ఎందుకంటే ఇది ఒక్కరోజు పని కాదు ఇది. సో ప్రతిరోజు ఇబ్బంది ఉంటుంది, ప్రతిరోజు మీరు మట్టితో పని చేయాలి. సో మనకి ముందు మనము వ్యవసాయంలో దిగాలి అన్నప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ముందు మీరు మాట్లాడాల్సింది మీ ఫ్యామిలీతో మాట్లాడాలి. దీనివల్ల మనకి ఇలా ఉంటుంది, మంచి ఆహారం తింటాము, మీకు ఓకేనా అని వాళ్ళని కన్విన్స్ చేయాలి. మనం ఫోర్స్ చేయకూడదు. వాళ్ళని ఫోర్స్ చేస్తే డెఫినెట్గా మీకు వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక్కడి పని కాదండి. ఒక ఎకరంలో మీరు విత్తనం వేయాలంటే 20 కిలోలు మీరు మోసుకెళ్ళి వేస్తారు. ఆ 20 కిలోలు వరిలో మీరు విత్తనం వేస్తే మీకు 30 బస్తాలు పండితే ఆ 30 బస్తాలు మీరు ఒక్కళ్ళే మొయ్యలేరు. ఆ 30 బస్తాలు మీరు ఒక్కళ్ళే కోత కొయ్యలేరు. ఆ 30 బస్తాలు మీరు ఒక్కళ్ళే తినలేరు. సో కలుపు తీయలేరు, నాటేయలేరు. ఒక్కళ్ళతో అయ్యే పని కాదు. వ్యవసాయం అంటేనే సమూహం. సో అందుకనే మీ ఫ్యామిలీ, మీ చుట్టుపక్కల బంధువులు మీకు సపోర్ట్ ఉంటేనే మీరు దిగాలి. ఎందుకంటే నేను ప్రకృతి వ్యవసాయం వచ్చినప్పుడు కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా పెక్యులర్ ఎగ్జాంపుల్ చూశాను అనమాట. అంటే భార్యకి ఇష్టము భర్తకి ఇష్టం ఉండదు, భర్తకి ఇష్టము భార్యకి ఇష్టం ఉండదు, తండ్రికి ఇష్టము కొడుకు ఇష్టం ఉండదు, కొడుకు ఇష్టము తండ్రికి ఇష్టం ఉండదు. ఇవన్నీ నేను చూశాను కాన్ఫ్లిక్ట్ స్టార్టింగ్లో. సో కానీ ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే చేయలేరు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని అవహేళనలు చేస్తారు, మీరు గంజాయి పండించినట్టుగా చూస్తారు. అసలు అదే అర్థం కాదు నాకు. మన ప్రకృతి వ్యవసాయం కెమికల్ లేకుండా పండిస్తున్నామంటే గంజాయి పండిస్తున్నట్టుగా నవ్వుతారనమాట మొదటి సంవత్సరం. అది తట్టుకోవాలంటే మనకు ఒక సర్కిల్ ఉండాలి. అంటే సర్కిల్ ఉంటే ఏమవుతుందంటే మనం వాళ్ళ మాటలు వినం. మనం 3-4 ఫ్రెండ్స్ ఉన్నాము, ఫ్యామిలీ ఉందనుకోండి, మనం మాట్లాడుకుని మనం పని చేసుకుంటుంటే ఒక అలవాటు అయిపోతుంది. అలా లేదు, మీరు ఒక్కళ్ళే ఉన్నారంటే మాత్రం
మానసికంగా మీరు చాలా కుంగిపోతారు. ఎందుకంటే మీరు పొలంలో పని చేయాలంటే మీరు ముందు శారీరకంగా మానసికంగా ఇప్పుడు మార్నింగ్ 4కి 5కి లెగాలి, నీళ్ళు పెట్టాలి, చలిగా ఉంది, మీరు మానసికంగా మీరు దృఢంగా లేకపోతే మీరు ఆ 5కి లెగలేరు. సో మధ్యాహ్నం ఎండ వస్తుంది, ఎండలో మీరు తట్టుకోవాలంటే ముందు మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఉండలేరు. మీరు ఇదేంటంటే చాలా శారీరకంగా మానసికంగా ఉండాల్సిన ఈ ప్రక్రియలో మీకు ఆ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే మీరు ఎంత పెద్ద బలమైన వ్యక్తి అయినా సరే ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక మిత్రుడి ద్వారా కానీ, ఒక భార్య కానీ, ఒక తల్లిదండ్రులు కానీ అలా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడి మీరు ఆ వ్యవసాయాన్ని ఆపేసే పని కూడా మీరు చేయొచ్చు. అందుకనే ఆ ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నాకు చాలా అదృష్టమని చెప్పాలి, నాకు అద్భుతంగా సపోర్ట్ ఉంది, లేకపోతే ఇంత జరగదండి. సార్ మరి అంటే మీరు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ ఆల్సో మీకు పల్లెటూరి వాతావరణం ఉంది కాబట్టి మీకు కొంచెం దీని అవగాహన, ఆ మక్కువతో మీరు ఇటు పక్కకు రావడం జరిగింది ప్రేమతో. మరి సార్ అసలు అంటే పల్లెటూరి వాతావరణం లేకుండా, ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలనుకున్న యూత్కి మీరేం చెప్తారు సార్? ఎవరైనా రావచ్చు అండి. ఇప్పుడు చూడండి, పల్లెటూరు వాతావరణం అనేది అంటున్నారు, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు, తర్వాత బెంగళూరులో, బాంబేలో ఉండేవాళ్ళు వీకెండ్స్కి ఎక్కడికి వెళ్తున్నారండి? సో రిసార్ట్స్కి వెళ్తున్నారు. రిసార్ట్ అంటే ఏంటి? ఇంచుమించు అది ప్రకృతే. సో అంటే వాళ్ళకు ఉంది అది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేయరు, ఒక ప్రకృతిలో ఒక ఫారెస్ట్కి వెళ్తారు, ఒక ట్రిప్కి వెళ్తారు, ఆ బీచ్కి వెళ్తారు, ఇవన్నీ ప్రకృతే. సో రివర్ సైడ్కి వెళ్తారు. సో ఇవన్నీ ప్రకృతే కాబట్టి వాళ్ళలో ఆ ఇష్టం ఉంది, కాకపోతే అక్కడ ప్లేస్ మార్చాలంతే. సో అది పెద్ద సమస్య అనుకో నేను. వాళ్ళ ఆల్రెడీ ఇష్టం ఉంది, కాకపోతే ఏంటంటే వాళ్ళు డిసైడ్ అవ్వాలి. మేము ప్రయారిటీస్ మార్చుకుంటే వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు. అందరికీ ఉందండి, మనం అందరూ ప్రకృతి నుంచి వచ్చామండి. మనము ఏంటంటే మనము ఇప్పటికీ కూడా భూమిలో పుట్టిన ఫుడ్డే మనం తింటున్నాం. ఎంత టెక్నాలజీ అయినా సరే, మనము ఎంత గాల్లో ఉన్నా సరే, ఆ గాల్లో కూడా భూమిలో పండిన ఫుడ్డే గాల్లో పెడుతున్నారు ఏరోప్లేన్లో. సో అందుకని ఏంటంటే మనకు మూలాలు అనేది మనకి ప్రత్యక్షంగా లేకపోయినా సరే పరోక్షంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి సేద తీరాల్సిందే. కాబట్టి కొంచెం మనము ప్రయారిటీస్ మార్చుకుని దిగితే అందరూ చేయగలుగుతారు. సార్ మనము ఈ దేశవాళీ వరి విత్తనాలకు సంబంధించి మాట్లాడుకున్నాం కానీ సార్, మరి ఆ వరి విత్తనాల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ వెరైటీస్కి సంబంధించిన వివరాలు సార్? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. నేను కూడా ఈ విత్తన సంరక్షణ మీరు అడగవచ్చు, 250 రకాలు ఎందుకు పెట్టారనేది. సో 250 రకాలు ఎందుకు పెట్టారంటే అవి అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో. నేను చెప్పాను ఈ దేశవాళీ విత్తనాలన్నీ కూడా క్లైమేట్ రెసిలెంట్ అని చెప్పాను. మీరు క్లైమేట్ రెసిలెంట్ అన్నప్పుడు మీరు డ్రౌట్ టాలరెంట్ అంటే కరువును తట్టుకునే విత్తనాలు ఒక కేటగిరీ. నెక్స్ట్ ఫ్లడ్ టాలరెంట్ అంటే వరదను తట్టుకునే రకాలు. కొన్ని ఏమో సాల్ట్ టాలరెంట్ వెరైటీస్ అంటే సముద్రపు నీళ్ళలో కూడా పెరిగే వరి. సో ఇవి బేసిక్గా ఈ 3 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రౌట్ టాలరెంట్ అంటే ఏంటంటే వరి అనగానే మనం పూర్తిగా నీళ్లు పెట్టేసేసి నారు పోసి ఆ నారును పీకి మళ్ళీ ఊడుస్తారు అనమాట. ఇది ఫుల్గా పొలమంతా కూడా వాటర్తో నింపేస్తారు. కానీ ఈ డ్రౌట్ టాలరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఎర్లీగా వస్తాయి అనమాట. ఎర్లీ వెరైటీస్ నేను చెప్పాను కదా, కొండ ప్రాంతాల మీద అప్లాండ్లో ఉంటాయని. అప్లాండ్ వెరైటీస్ అన్నీ కూడా డ్రౌట్ టాలరెంట్. అవన్నీ ఏంటంటే మీరు పొలాన్ని ఒకసారి దున్నేసి డ్రైగా ఉన్నప్పుడే విత్తనాలు బ్రాడ్కాస్ట్ చేస్తారు. ఈ నారు పోసి పీకి అలా ఉండదు, ఎందుకంటే కొండల మీద రాళ్ళు ఉంటాయి. మీకు అరకు వెళ్ళినప్పుడు మీరు చూడండి, అరకు దగ్గర ఒక వెరైటీ ఉంది, మెట్టు ధాన్యం అంటారు దాన్ని, రెడ్ రైస్ అనమాట. అదేంటంటే కొండలు స్లోప్గా ఉండే రాళ్ల మధ్యలో ఒకసారి లైట్గా హార్వెస్ట్ దున్నుతారనమాట. ప్లో చేసి ఎద్దులతో దున్నేసి వాన పడే ముందు ఇతను చల్లేస్తారు. ఇక అంతే, ఇంకేం చేయరు వాళ్ళు. అంత గాలికి పండుద్ది అనమాట. అది 3 feet 4 feet ఉంటుంది ఆ రాళ్ల మధ్యలోనే. దిగుబడి తక్కువ ఉంటుంది కానీ అద్భుతమైన వెరైటీ అనమాట, మెడిసిన్ అది ఆ రైస్. ఎందుకంటే అది ఆ పంట కాలంలో 2 వానలు పడిపోతే పంట రెడీ అయిపోతుంది. దానికి ఎవరు వాటర్ పెట్టరు, దానికి మోటార్లు ఉండవు, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, కొండల మీద ఓన్లీ వాన నీరుకి పండుతుంది అనమాట. అది అద్భుతం. అంటే చాలామంది వరిని ఇలా పండిస్తారని చాలామంది తెలియదు. సో డ్రౌట్ టాలరెంట్ వెరైటీస్ అనేవి బ్రాడ్కాస్ట్ చేస్తారు అంతే, జస్ట్ ఇసిరేస్తారు. ఇలా ఇసిరిస్తే ఆ వాన పడినప్పుడు 2 వానలకు పండుతాయి. అది అద్భుతం దేశవాళీ విత్తనాల్లో వరిలో. నెక్స్ట్ ఫ్లడ్ టాలరెంట్ వెరైటీ అస్సాం, తర్వాత కేరళ, తర్వాత మీకు
సుందర్బన్ ఏరియా, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఫ్లడ్ టాలరెంట్ వెరైటీస్. ఫ్లడ్ వచ్చిందంటే అది రెగ్యులర్గా వస్తుంది. అస్సాం అయితే రెగ్యులర్గా వస్తుంది ఫ్లడ్. అక్కడ రెగ్యులర్గా ఫ్లడ్ రావటం వల్ల ఆ ప్యాడీకి, లోకల్గా ఉన్న ప్యాడీకి కొన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి అనమాట. అవి ఆ ప్యాడీకి అక్కడే ఉన్నాయి, మనకి ఇక్కడ లేవు ఆ వెరైటీస్. అవి నాకు ఈ ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు వచ్చినప్పుడు అక్కడ ఒక అస్సాం ఫార్మర్ కూడా అవార్డు వచ్చింది. అతను నాకు ఈ వెరైటీస్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఆ వెరైటీస్ గొప్పతనం ఏంటంటే ఫ్లడ్ వచ్చినప్పుడు మీకు వరి మొక్క ఇలా ఉన్నప్పుడు ఫ్లడ్ ఇలా వచ్చినప్పుడు ఇలా పెరుగుతుంది అనమాట. ఇంకా ఇంకా ఎంత ఎంత లెవెల్ పెరిగితే ఆ మొక్క అంత పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది? 14-15 అడుగుల వరకు పెరుగుతుంది. 14-15 ఫీట్ వరకు పెరుగుతుంది వరి. సో ఇది ఎవ్వరికి తెలియదు, అసలు మనం ఊహలో కూడా ఊహించాం అనమాట. అంటే మనకి అయితే మన హైబ్రిడ్ వెరైటీస్ ఒక 4 అడుగులు వాటర్ వచ్చేసి పొలం మునిగిపోయిందంటే ఒక వారం 2 వారాలు అయిపోయింది, పంట అయిపోయినట్టు. రైతు ఇంకా ఆ పొలం ఇంకా చూడ్డు, అది దున్నేస్తారు. వర తగ్గాక పంట మీకు ఒక గింజ కూడా రాదు. ఇప్పుడు అస్సాంలో ఉన్న ఫ్లడ్ టాలరెంట్ వెరైటీ ఏంటంటే మీకు ఫ్లడ్ పెరుగుతున్న కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. సో అది ఎలా వచ్చిందంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ఫ్లడ్స్ రావటం వల్ల ఆ నేటివ్ వెరైటీ దాన్ని అలా మార్చుకుంది. దాన్నే ల్యాండ్ రేస్ అంటున్నాం మనం. సో ఈ 14 ఫీటు స్ట్రైట్గా పెరగదు. అక్కడ వరిలో కడుపు ఉంటుంది అనమాట, దాన్ని నోడ్ అంటాం మనం. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎడ్జ్లో నోడ్ ఉంటుంది, మళ్ళీ జిగ్జాగ్ వస్తుంది అనమాట. అంటే ఇలా జడ్ లాగా వెళ్తుంది. సో అది జడ్ లాగా ఎందుకు వెళ్తుంది అంటే వాటర్లో స్టేబుల్గా ఉంటుంది. ప్యాడీ స్ట్రైట్ ఉన్నప్పుడు వాటర్లో స్టేబుల్గా ఉండదు, ఇట్లా మూవ్ దిస్ సైడ్ ఇలా ఇలా పడిపోతుంది. సో ఇలా జిగ్జాగ్ ఉండటం వల్ల స్టెబిలిటీ ఉంటుంది అనమాట. పంట కోసినప్పుడు కూడా వాటర్ ఉంటుంది అక్కడ. పడవల్లో వెళ్ళి పైన కంకులు కోసుకొచ్చుకుంటారు వాళ్ళు. అంటే అది డెఫినెట్గా పంట దిగుబడి తక్కువ వస్తుంది. మన మెట్ట ప్రాంతాల్లో మన మాగాణిలో పంటతో పోల్చుకుంటే దేశవాళీ విత్తనం ఆ వెరైటీ తక్కువ వస్తుంది. బేసిక్గా అక్కడ అసలు ఏమి పండదు కాబట్టి అక్కడ ఒక 5 బస్తాలు పండినా అది గొప్ప విషయమే. అసలు వేరే వెరైటీ ఏది పండదు. ఇప్పుడు ఐకార్లో నాకు చెప్పాడు మా ఫ్రెండ్, అస్సాం ఫ్రెండ్, ఐకార్లో వాళ్ళు ఒక 20 అడుగులు ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్ కింద మట్టి వేసేసి ఆ ట్యాంక్లో వాటర్ లెవెల్ని పెంచుతూ ఈ వెరైటీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఐకార్ సైంటిస్టులు. సో ఇది ఒక అద్భుతమైన వెరైటీ. దాన్ని చాలా ఆశ్చర్యపోయాను అనమాట. సో దీని గురించి చాలామంది చాలా బుక్స్ రాశారు. దీన్నే ఫ్లడ్ టాలరెంట్ వెరైటీ అంటారు అనమాట. సబ్మెర్జెన్స్ వెరైటీ కూడా అంటారు. ఇంకొక అద్భుతమైన వెరైటీ ఏంటంటే సాల్ట్ టాలరెంట్. చాలామంది మనకి మచిలీపట్నం ఆ చుట్టుపక్కల తీర ప్రాంతాల్లో పొలాలు ఖాళీగా ఉంటాయి, ఏం పండవు అంటారు. ఎందుకంటే అక్కడ చౌడు నేల అంటారు, ఉప్పు ఎక్కువ ఉందంటారు. సో కానీ ఒక దేశవాళీ వెరైటీ ఉంది, అది చాలా ఉన్నాయి సాల్ట్లో పెరిగే వెరైటీలు. అవేంటంటే సాల్ట్లో పెరిగి అద్భుతమైన వాసన వస్తాయి అనమాట. అంటే బాస్మతి బియ్యం ఎంత ఎరోమా వస్తుందో ఈ వెరైటీస్ అంత అద్భుతమైన వాసన వస్తాయి అనమాట. సో ఇవి సాల్ట్లో బాగా పెరుగుతాయి. ఇది కూడా ఇప్పుడు ఐకార్లో చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు దీని మీద. అంటే వాళ్ళు ఒక చిన్న బ్లాక్ లాగా పండించి దాంట్లో ఎవ్రీ 3-4 డేస్కి ఒక ½ కిలో సాల్ట్ వాళ్ళే చల్లుతారు. అంటే సాల్ట్ లెవెల్ని పెంచుతారు ఆర్డినరీ వాటర్లో, పెంచి ఆ వెరైటీని టెస్ట్ చేస్తున్నారు. ఇన్ని అద్భుతమైన వెరైటీలు మన దేశవాళీలో ఉన్నాయి. సార్ మీ విజన్ కానీ చూస్తూ ఉంటే మీరు కమ్యూనిటీ బేస్ మీద చాలా చేస్తున్నారని అర్థమవుతుంది సార్. మరి మీ అంతిమ లక్ష్యం అంటే మీరు ఏం చెప్తారు సార్? అంతిమ లక్ష్యం ఇప్పుడు దేశవాళీ విత్తనాలు ఇప్పుడు నేను చాలా వరి చేస్తున్నానంటే 250 రకాలు చేస్తున్నాను. మనకి మిల్లెట్స్ ఉన్నాయి, వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి, ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, దేశీ ఆవు అంటే దేశీ కౌ బ్రీడ్స్ ఉన్నాయి, ఒంగోలు, కాంగేయం, తార్పార్కర్, ఇలా మనకి ఏ తీసుకున్నా ఈ ప్రకృతికి సంబంధించిన పళ్ళు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, మేకలు, గొర్రెలు, తర్వాత నేటివ్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ మనకి అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి. అవేంటంటే మీకు ఇప్పుడు చాలామందికి ఫామ్స్కి నేను చూస్తున్నాను, ఒక 20 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే ఒక 5-10 లక్షలు ఖర్చు పెట్టి సీసీ కెమెరా పెడుతున్నారు. సీసీ కెమెరా పెడితే మీకు దొంగ దొరుకుతాడు, కానీ మీరు కనపడతాడు, కానీ అతను చేసి డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఈ దేశవాళీ బ్రీడ్స్ ఉన్నాయి కొన్ని. పూర్వం ఈ దేశవాళీ డాగ్స్ని, ఈ కుక్కల్ని, దేశవాళీ కుక్కల్ని కాపలాగా పెడతారనమాట. 4 కుక్కలు కడతారు అలా. అది ఒక ఆకు కదిలినా సరే అది అటాక్ చేస్తుంది అనమాట. చాలా హైట్ ఉంటుంది, 4 ఫీటు. సో ఇలాంటివన్నీ కూడా మనం అల్టిమేట్గా మెల్లగా చేయాలి. ఒక డైవర్సిటీ పార్క్ చేయాలి. అది నా అల్టిమేట్ డ్రీమ్. అది ఒక్కసారి అవ్వదు. ఈ వరి మీద పని చేయటము, తర్వాత ఈ 1 సీడ్ రెవల్యూషన్ అనేది దానికి ఒక మొదటి స్టెప్. అల్టిమేట్గా ఏంటంటే ఒక 30 ఎకరాలు 20 ఎకరాల్లో
నేను చెప్పిన అన్నీ కూడా ఓన్లీ వరే కాదు, అన్నీ ఎవరికి ఏం కావాలన్నా అక్కడికి మీరు వస్తే పంట చూడొచ్చు, విత్తనం చూడొచ్చు, నాలెడ్జ్ సెంటర్ లాగా చేయాలనేది డ్రీమ్. ఇది అంత త్వరగా అవ్వదు. నేనేంటంటే ఈ ఎన్జిఓతో కానీ వీళ్ళతో కానీ మనము ఎవరి సపోర్ట్ లేదు ఇప్పుడు దాకా. చేసే అంతా కూడా నేను నాకున్న ఫండ్స్తో స్వతహాగా చేస్తున్నాను. అందుకనే ఆ స్కేల్ అనేది అంత ఈజీ కాదనమాట. కానీ అల్టిమేట్ డ్రీమ్ అయితే నాకు అదే అలా చేయాలి. ఒక బయోడైవర్సిటీ సెంటర్ మన ఆంధ్రాలో పెడితే, సో ఎవరైనా ఫార్మర్కి ఒక క్యాటిల్ బ్రీడ్ కావాలి, లేకపోతే ఒక డాగ్ బ్రీడ్ కావాలి, లేకపోతే ఒక మిల్లెట్ వెరైటీ కావాలి, లేకపోతే ఒక రేర్ టమాటో కావాలి, రేర్ రైస్ వెరైటీ కావాలి, మీరు ఏది చెప్పండి అది ఉంటుంది మన దగ్గర. అది అల్టిమేట్ డ్రీమ్. దానికోసమే ఇప్పుడు ఇండియా మొత్తం మీద సీడ్ సేవర్స్తో మన పరిచయాలు ఉన్నాయి. రకరకాల మీద అధ్యయనం చేస్తున్నాను. ఎన్ని రకాల డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల టమాటోస్ ఉన్నాయి, ఎన్ని రకాల కౌ బ్రీడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల గోట్ బ్రీడ్స్ ఉన్నాయి, ఫిష్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్. అది రీసెర్చ్ మోడ్లో ఉంది ఇప్పుడు. ఫ్యూచర్లో అలా చేయగలిగితే మాత్రం అది చాలా అద్భుతమైన ట్రైనింగ్ సెంటర్ అవుతుంది. ఎవరికి? ఫార్మర్స్కి, స్టూడెంట్స్కి, తర్వాత సైంటిస్టులకి కూడా. ఎందుకంటే సైంటిస్ట్కి ఇప్పుడు ఐకార్ సైంటిస్ట్కి రైస్ మీద పనిచేసే సైంటిస్ట్కి వాళ్ళ దగ్గర నేటివ్ వెరైటీస్ లేవు, వాళ్ళు కన్జర్వ్ చేయట్లేదు. సో మా దగ్గర ఉన్న వెరైటీస్ రైస్ రిజిస్ట్రేషన్లో కూడా లేవు. సో అందుకని వాళ్ళకు కూడా మా వర్క్ అనేది ఉపయోగపడుతుంది. అది అల్టిమేట్ డ్రీమ్ అండి. మీ యొక్క గోల్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకా చివరిగా మీరు యువతకు ఇచ్చే సందేశం ఏంటి సార్? చాలామంది మనకందరికీ స్మార్ట్ ఫోన్ ఉందండి. చాలామంది నేను అనుకోవటం స్మార్ట్ ఫోన్ చాలామంది సరిగ్గా వాడలేదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఒక రకరకాల సీడ్ సేవర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఒక అవార్డ్స్ కానీ, లేకపోతే ఏమేమి ఉన్నాయి నాలెడ్జ్ కానీ అంతా కూడా నేను ఓన్లీ నా సెల్ ఫోన్ నుంచి తెలుసుకున్నాను. అట్లాగే మనకి చాలామంది యూత్ ఏమంటారంటే నేను చదువుకున్నాను, నాకేమీ ఆపర్చునిటీస్ లేవంటారు. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరే వెతకాలి. సో ఎవరో వచ్చి ఇస్తారనేది కాకుండా మీరు మీ స్మార్ట్ ఫోన్ని వాడి మీ రంగాల్లో మీరు రకరకాల ఆపర్చునిటీస్ ఎదుర్కొంటే అసలు మనకి తెలియని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా అయిపోయిందంటే గ్లోబల్ సిటీ అయిపోయింది. నాకు విజయవాడలోనే కాదు, ఎక్కడైనా అమ్మాయిలు పూణే వెళ్తున్నారు, బాంబే వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే అంత వాతావరణం బాగుంది. సో ఇప్పుడు కూడా మనము కొంచెం ఓపెన్గా ఉండి మనం ఆపర్చునిటీస్ని మనము వెతుక్కుంటే అద్భుతమైన ఆపర్చునిటీస్ అన్ని రంగాల్లో ఉన్నాయి. సో అలా కాకుండా నేను జాబ్ అయిపోయింది, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక జాబ్ రావాలి, అలా మోసగా ఉంటే మాత్రము చాలామంది యువత ఖాళీగా ఉంటారు, ఆల్రెడీ ఉంటున్నారు కూడా. సో అందుకని ఏంటంటే ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి, ఖాళీగా ఉండకుండా ఎక్కడో చోట స్టార్ట్ చేసి మనము ఇంటర్నెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనమే వెతుక్కుంటే అద్భుతంగా మీరే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. సరే, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పూర్తి సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా వ్యూవర్స్, రఘువీర్ గారి జీవితం, ఆయన తపన మరియు ఆలోచనలు. విజయం అంటే కేవలం వ్యక్తిగత సంపద లేదా ఖ్యాతి కాదు, అది సమాజానికి, మన ప్రకృతికి మనం చేస్తున్న సేవలో ఉంటుంది. ఒక మంచి విత్తనం నాటితే అది సమాజానికి శాశ్వత మార్పును తీసుకువస్తుంది అని ఆయన నమ్మకాన్ని మనమందరం గ్రహిద్దాం. మనం కూడా ఒక విత్తనంలా మార్పును నాటగలిగితే రేపటి సమాజానికి మనం ఒక అందమైన చిహ్నంగా నిలుస్తాం. రఘువీర్ గారు మరిన్ని విజయాలు సాధించాలని మనమందరం కోరుకుంటూ, ప్రతి విత్తనం ఒక కొత్త ఆరంభం అనే నినాదంతో మనమందరం ముందుకు సాగుతాం.